ఆ క్రమంలో ఈనాటి మన ధ్యానానికి పరమగీత గ్రంథం 2వ అధ్యాయం. మీ అందరికీ తెలుగు వచ్చు కానీ నా తెలుగు రాదేమో. అంటే ఎట్లా ఉంటుందని, నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగు ప్రభావమే అత్యధికంగా ఉంటుంది. మీలో కొందరు తెలుగు మాట్లాడితే ఇంగ్లీష్ ప్రభావం ఉంటుంది. అలా కనుక అది ఏ ఆంగ్ల ప్రభావం బొత్తిగా లేని తెలుగు కనుక కాస్త కొత్తగా అనిపిస్తుంది. కానీ మీ ఇంటి దగ్గర మీ బంధువులందరూ గుర్తొస్తారు అంతే, అంతకని ఏం సమస్య లేదు. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి ఉంటుంది 2 రోజులు. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. కెన్ సంబడి రీడ్ ఇట్ ఫర్ మీ? దట్స్ రియల్లీ వండర్ఫుల్. ఎస్. చాలండి ప్రియులారా, పావురస్వరము మన దేశములో వినబడుచున్నది. ఈ దినానికి, ఈ సందర్భానికి ప్రభు నాకు ఇచ్చిన మాట ఇది. మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. నాకు ఇవ్వబడిన సమయంలోనే నాకు చెప్పిన క్రమం ప్రకారం బై 9:30 వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. దాన్ని మనలో పెట్టుకొని నేను ముగిస్తాను. పావురస్వరం మన దేశంలో వినబడుచున్నది అనేది ఈనాటి మన సందేశం. ద కీ వర్డ్స్ ఫర్ ద మెసేజ్. పరమగీత గ్రంథానికి సంబంధించి కొన్ని సాదృశ్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో ప్రియుడు, ప్రియురాలు, పావురము, గువ, యెరూషలేము కుమార్తెలు, షులమ్మితి, ద్రాక్ష తోట, దానిమ్మ వనం, మూత వేయబడిన జలకూపం, ఉద్యానవనం, ఇవన్నీ ఎన్ని చెప్పినా ఉపమాన అలంకార రూపకంగా వ్రాయబడిందని గలతీ 4లో పౌలు గారు అంటారే, ఇదనమాట. ఇవన్నీ సాదృశ్య నామాలే, ఉపమాన భాష. యేసయ్య గొర్రెపిల్ల అంటే నిజంగా గొర్రెపిల్ల కాదు కదా. మనల్ని రక్షించడానికి తను సిలువకు అప్పగించుకునే వేళ గొర్రెవలే ఆయన బాధించు వారి చేతికి బదులిపక అప్పగించుకున్నారు కనుక ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, చూపించడానికి గొర్రెపిల్ల అన్నారు. అలాగే పరిశుద్ధాత్మ యొక్క పవిత్రతను, సాధుగుణాన్ని తెలియపరచడానికి వారిని పావురంతో పోల్చడం చూస్తాం. యేసు క్రీస్తు 2వ రాకల్లో తీర్పు చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన కొదమ సింహం అని పోల్చబడ్డాడు. ఆయనే గొర్రెపిల్ల, ఆయనే కొదమ సింహం. కనుక సాదృశ్యం ఏదైనా, హలో, no, you are not permitted to do that. All right. అన్ని సాదృశ్యాలే. ఆ సాదృశ్యం ఆ సందర్భానికి, ఉదాహరణకి ఎఫెసీ 5:27లో వాక్యం అనే ఉదకముతో మీకు స్నానం చేయిస్తారంటాడు. ఉదకం అంటే తెలుగే మనకి కష్టం కదా, ఇక సంస్కృతం. ఇంకా ఉదకం అనేది సాంస్క్రిట్ వర్డ్. తెలుగులో నీరు, సంస్కృతం ఉదకం, ఇంగ్లీష్లో వాటర్, మీకు తెలిసిందే. ఉదకం అన్నమాట అంటే నీరు, అంటే వాక్యాన్ని నీటితో పోల్చాడు. అదే వాక్యాన్ని యెహెజ్కేలు 47లో ఆ నది పరిశుద్ధాత్మ అని చెప్తాడు. అదే నీటిని ప్రకటన 17 నీవు చూస్తున్న విస్తార జలములు అన్యజనులు అంటాడు. సో ఒక సాదృశ్యం ఆ సందర్భానికే పరిమితం. దీన్ని ఎక్కడైనా అప్లై చేద్దామంటే కుదరదు. మాట అర్థమైంది కదా. పరిశుద్ధాత్మ ఒక చోట గాలిగా పోల్చబడ్డాడు, ఒకసారి అగ్నిగా పోల్చబడ్డాడు, ఒక చోట అగ్నిగా పోల్చబడ్డాడు. నీకు అగ్నికి పరస్పర విరుద్ధం కదా. ఒకే వ్యక్తి పోల్చబడ్డాడు. ఆ సందర్భానికి మాత్రమే, ఆ కాంటెక్స్ట్లోనే దాన్ని అప్లై చేయాలి. ఇది పరిశుద్ధాత్మ అంటే నీరు కదా అని ఎక్కడైనా అప్లై చేద్దామంటే మొత్తం తేడా వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ పావురంతో పోల్చబడ్డాడు ఎక్కడైనా. కానీ పరమగీత గ్రంథంకి వచ్చేసరికి పావురము సంఘంగా చెప్పబడింది. ఓకే, అన్ని చోట్ల కాదు. 90% పరమగీత గ్రంథానికి సంబంధించి పావురం అని కనబడితే 90% అది సంఘమే. ఒక 10% 1-2 చోట్ల మాత్రమే అది ప్రభుతో పోల్చబడింది. కనుక ప్రియురాలంటే సంఘం, ఉద్యానవనం అంటే సంఘం, ధూమ స్తంభం అంటే సంఘం,
ఆయన ఒక మహాభయంకరమైన సర్వశక్తిమంతుడు, మహాకాశంలో భీకరుడుగా మాత్రమే కాక ప్రారంభించి ప్రేమిస్తున్న ప్రియుడిగా చూడాలి. The church must grow into level where they can enjoy the divine romance with God. That is the ultimate grace of the Christian life. మన దేవుడు మనం భయపడుతూ ఉండాలి అనే స్థాయి నుంచి మనం బ్యాప్టిజం చేసుకున్నప్పుడు ప్రధానం అవుతుంది. సో ప్రధానమైపోయినటువంటి వ్యక్తికి నెక్స్ట్ ఏం గోల్ ఉంటుంది? వివాహం తప్ప. ఈ మాటకి జవాబు చెప్పండి. యేసయ్య జననం నిజమా అబద్ధమా? మౌనంగా ఉండటం వల్ల అందరూ సంతోషం కలిగి స్వతంత్రం సంపూర్ణ మంచిగా మాట్లాడారు. రైట్? యేసయ్య జీవితం శ్రమలు నిజమా అబద్ధమా? యేసయ్య మరణం పునరుద్ధరణ నిజమా అబద్ధమా? యేసయ్య ఆత్మ పరిశుద్ధాత్మ దిగిన నిజమా అబద్ధమా? ఇవన్నీ నిజాలే కానీ గతించిపోయి నిజం జరిగిపోయింది. సంఘ చరిత్రలు ఇవన్నీ పచ్చి నిజాలు, నిరూపించబడ్డ వాస్తవాలు, కాల్పనిక వ్యాధులు కాదు. కానీ అవన్నీ జరిగిపోయాయి కదా. ఇక జరగాల్సింది ఒకే ఒకటి, రేపు 30 సెకండ్గా ఉంటున్నటువంటి చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో బిడ్డ వయసు వచ్చింది కానీ ఇంకా సరైన పరిపక్వత రాలేదు, మానసిక ఎదుగుదల లేదు అనే దుఃఖం ఉంటుంది పేరెంట్స్కి. దేవుడు కూడా బైబిల్లో ఆ మాట కనపరిచాడు కదా. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతో పెంచారు కానీ ఇప్పటికీ మీరు అలాగే ఉన్నారని 1 కొరింథీ 3:6 పౌలు బాధపడలేదా? హెబ్రీ 5లో కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠములు మీకు మరలా ఒకటి బోధించాల్సి వచ్చిందని బాధపడలేదా? మీరు ఇంకా ఆత్మలో ఎదగటం లేదనే దుఃఖం బైబిల్లో పదే పదే కనబడుతోంది. కనుక ఈనాడు సంఘం యొక్క ప్రథమ ఉద్దేశం పెళ్లి కుమార్తెగా ప్రియురాలుగా సిద్ధపడటమే. యేసు ప్రభు పెళ్లి కుమార్తె కోసం వస్తున్నాడు, నమ్ముకున్న వాళ్ళందరి కోసం, పసిపిల్లల కోసం కాదు. ఆయన కావాల్సింది ఎదిగిన పరిపక్వమైన వివాహానికి తగిన వయసు వచ్చిన సంఘం కావాలి. మేము కూడా ప్రభుని నమ్మామండి, మేము కూడా చర్చి యాక్టివిటీస్ చాలా చేస్తుంటామండి. నువ్వేం చేసావు తర్వాత నువ్వు పెళ్లి కుమార్తె వయసు వచ్చిందా లేదా, అసలు ప్రధానమైందా లేదా? మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ప్రధానంలో కొన్ని వస్తువులు ఇస్తారు కదా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి. మన భారతీయ భాషలో, మన ఆంధ్రుల భాషలో, తెలుగువారి భాషలో చీర అనుకుందాం. ఆ బిడ్డ అప్పటిదాకా ఎప్పుడు చీర కట్టుకోకపోయినా వాడు డ్రెస్ పెట్టాడు, ఖచ్చితంగా చీర తీసుకొస్తాడు. ఏ పార్ట్ ఆఫ్ కల్చర్, రైట్? ఇప్పుడు ఆ అమ్మాయి ఆ చీర కట్టుకోకుండా వేరే చీర కట్టుకొని వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి? an అఫీషియల్ వే ఆఫ్ రిజెక్టింగ్. మర్యాద చెప్పినట్టు నువ్వు నాకు సెట్ కావరా అవతలి పోరా బాబని. వీడు తెచ్చిన చీర కట్టుకోకుండా వేరే చీర కట్టుకొస్తే అర్థం ఏంటండి? సంస్కారవంతమైన తిరస్కారం, పద్ధతిగా నమస్కారం, చిత్తగించడమే పరిష్కారం. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమాత్రం మాన మర్యాదలు ఉన్నా అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి కారులో కూర్చోవాలి, పద్ధతి అది. ఇప్పుడు పెళ్లి కుమారుడు ఎవరు? మధ్యవర్తిత్వానికి వచ్చి వ్యవహారం నడిపేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయన దగ్గర సేవకుడు ఎవరు? సంఘ కాపరి. ఈ సంఘ కాపరి ఏమంటాడు? మిమ్మల్ని ఒక్కడే పురుషునికి నేను ప్రదానం చేసేసాను అంటాడు పౌలు గారు. సంఘ కాపరి అంతా పరిశుద్ధాత్మ సహాయంతో ఏం చేస్తాడు? ప్రదానం చేస్తాడు సంఘాన్ని. ప్రధాన వస్తువులు ఏంటి? రక్షణ, రక్షణ వస్త్రం, ఇంకేంటి? పరిశుద్ధాత్మ కదా. అంటే నువ్వు ఆ చీర వద్దంటే, అంటే రక్షణ వద్దంటే, మిగతా అలంకరణ సామాగ్రి ఏమిటి? పరిశుద్ధాత్మ. అందరూ చాలామంది పాస్టర్ చెప్తా వింటారు. ఆది కాండంలో ఎలియాజరు రెబ్కాకి ముక్కు పొడక, ఎలియాజరు ముక్కు పొడక, కడియం ఇవన్నీ పెట్టాడుగా. దాన్ని పట్టుకొని ఏం చెప్తారంటే, మరి ఆ దినములో మనం చూచినట్లయితే మరి ఎలియాజరు ముక్కు పొడక మరి ఆ విధముగా కడియమును పెట్టినట్టుగా చూచున్నాం.
కనుక ఇప్పుడు పెళ్లి కుమారుడు తెచ్చిన బంగారు ఆభరణాలు పిల్లకి ఉండంటారు. అరే భయ్ ఏ క్యా తరీకా రే భయ్, అసలు ఏమన్నా తలాతో ఒక సింపుల్ చెప్తాను. అబ్రహామే దేవుడా? I can't understand the great calm. It's my humble request. Open up. You can respond to the word. సరే ఒక నీళ్ళకి వద్దాం మనందరం. మీకు సంబంధం లేకుండా నేనే గబగబా చెప్పేసి ముగించేసి వెళ్ళిపోనా, లేకపోతే కలిసి ధ్యానం చేద్దామా? ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ యార్. అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా మధ్యలో మాట్లాడితే అంత ఇబ్బందిగా ఉండదు. అవసరానికి మాట్లాడిపోతే అంతకన్నా ఇబ్బందిగానే ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఒకరోజు ఇంట్లో ఎవరు ఇద్దరు మాట్లాడుకొని ఉండండి, ఒక రోజు అంతా పిచ్చి పిచ్చి కూడా ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నట్టుగా నిశ్శబ్దంగా ఉన్నారు. దట్స్ ఆల్ రైట్. కనుక ఇట్స్ మై రిక్వెస్ట్, జాయిన్ మీ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టునైట్. కమ్ అండ్ లెట్ us all together meditate the word of God. Amen. కలిసి దేవుని వాక్యాన్ని మనం ఇప్పుడు అబ్రహామే తండ్రి దేవుడా? దేవునికి సాదృశ్యం. ఇసుకే యేసుప్రభు, ఆ క్యారెక్టర్ యేసుప్రభుకి సాదృశ్యం. ఎలియాజరే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మకు అబ్రహామేమో సాదృశ్యం, ఇస్సాకేమో, ఎలియాజరేమో, వీళ్ళన్నీ సాదృశ్యం. ముక్కు పొడక మాటకి సాదృశ్యం కాదు. గాజులు మాత్రం దేవుడే పెట్టాడు సార్ ఆభరణాలు. అయ్యో పోసింగ్ దాట్. ఇక మనిషికి ఎంత వాక్యం అర్థమైందో ఊహించుకోండి. ఇక నేను ఎందుకు కామెంట్ చేయడం. అబ్రహాం ఒక సాదృశ్యము, ఇస్సాకు ఒక సాదృశ్యం, ఎలియాజరు ఒక సాదృశ్యం. రిబ్కా ఎత్తబడే సంఘానికి సాధుకమే సంఘం కాదు కదా. అలాగే రిబ్కమ్మకు ఎలియాజరు అనే పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆభరణాలు కూడా పరిశుద్ధాత్మ సంఘానికి ఇచ్చే కృపావరాలకు సాదృశ్యం కదా. పరిశుద్ధాత్మలు వచ్చాడు లేదా భూమి మీదకి? సంఘాని కోసం వచ్చాడు కదా. సంఘానికి ఏంది ముక్కు పుడక గాజులు తెచ్చాడు పరిశుద్ధాత్ముడు? అరే వాట్ కైండ్ ఆఫ్ కామెంట్ రైస్ దిస్? ఆలోచించలేదు ఒకసారి. అవన్నీ సాదృశ్యాలు. యేసు ప్రభు దగ్గరికి పెళ్లి కుమార్తెను రిబ్కాను తీసుకెళ్ళడానికి ఎలియాజరు అనే పరిశుద్ధాత్మ వచ్చాడు. వచ్చిన రాగానే ఏమిస్తాడు? పరిశుద్ధాత్మ కొన్ని గిఫ్ట్ ఇస్తాడు. కృపవరాలు బైబిల్లో ఉన్నాయి నానా విధాలు. అవే కదా పరిశుద్ధాత్మలు. పరిశుద్ధాత్మను ముక్కు పుడక గాజులు కడియాలు గజ్జలు ఎత్తాడు. నేను అర్థం ఉందా మాట్లాడతాకి? ఒక కామెంటరీ చేసామంటే కొంచెం ఉండాలి కదా. దానికి మళ్ళీ పెద్ద ఏ దేశం వెళ్తే అదే మరి భారతదేశ సాంప్రదాయ ప్రకారము అంటే ఏ దేశ సాంప్రదాయాన్ని గౌరవించాలని బైబిల్ చెప్తుంది మనకి. మీరే దేశములో నివసించుచున్నారో ఆ దేశాచారములు పాటించకూడదు సుమి అని బైబిల్ చెప్పలేదా? చట్టానికి లోబడాలి, అధికారులకు లోబడాలి, పన్నులు కట్టాలి, నిజమైన దేశభక్తులుగా ఉండాలి, దేశాన్ని ప్రేమించాలి, దేశం కోసం ప్రార్థన చేయాలి, అవసరమైన దేశం కోసం ప్రాణం ఇవ్వాలి. ఇన్ని చేయాలి కానీ దేశం యొక్క ఆచారాలు మాత్రమే పాటించకూడదు. బైబిల్ రాజ్యాంగాన్ని చింపిపడమని చెప్పిందా? చట్టాలకు లోబడద్దని చెప్పిందా? దేశాన్ని ప్రేమించదని చెప్పిందా? మీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని సేవకులని చెప్పాడు కదా. ఏమొద్దన్నాడు బైబిల్లో? చట్టం లేదు, రాజ్యం వద్దండి, అధికారులు వద్దన్న లేదు, అన్నీ కావాలి. ఒక్కటే ఆచారాలు మాత్రమే వద్దన్నాడు. ఈ చట్టాలు వైలేట్ చేసేవాడు, దొంగ పన్నులు కట్టేవాడు, అబద్ధ లెక్కలు రాసేవాడు, వీళ్ళందరూ కూడా ఆచారాలు మాత్రం సిన్సియర్గా పాటించేస్తారు. మళ్ళీ దాని పేరు దేశభక్తి. ఏమిటి దరిద్రం? దానికి వేదిక మీద తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మయు నామమున ఆచారములు పాటించదము. ఎంతకన్నా దరిద్రం ఇంకేమున్నాయన? ఇప్పుడు ఈ భక్తుని తీసుకెళ్ళి భారతదేశం అనుకోండి, తీసుకెళ్ళి దేవుడు ఆఫ్ఘనిస్తాన్లో మినిస్ట్రీ ఇచ్చాడు అనుకోండి, ఎక్కడింటూ తాలిబాన్ సిస్టమ్ అనాలా? అరే భయ్ थोड़ा बहुत सोचना पड़ता है ना लोग, ఏమన్నా అర్థం ఉండాలి కదా. కనుక we should not be after any tradition in this world. The one and only system we have is the system established by Bible, instituted by God himself. అందుకని ఏది పడితే నెత్తికి పూసుకోవాల్సిన కర్మ మనకు లేదు, ఆ స్థితి మనది కాదు. ఒకసారి మీరు ఒప్పుకుంటే ఆమె అనండి. నేను అడిగినందుకు అన్నారు కానీ ఈసారి నుంచి అడగకుండా ఏదైనా ఒక మాట కరెక్ట్గా నిజమే అనిపిస్తే మీరు ఆమె అనేయండి. ఆమెనంటే అంత అయిపోయి వెళ్ళిపోయి చివరి మాట కాదు. అట్లుందా బైబిల్లో? ఆమెనంటే ఏంటంటే అర్థం అంతే కదా. అవును, ఓకే, ఆల్ రైట్, ఎస్. వీటన్నిటికీ హోల్సేల్గా ఒక పదం, బైబిల్ పదం ఏంటి? ఆమె. ఆమెనంటే అయిపోయింది పదాన్ని కాదు, ఏకీభవించటం. ఆమె. దట్స్ వండర్ఫుల్. ఇవన్నీ సాదృశ్యాలు.
కాబట్టి ఎవరైనా రక్షణ వద్దంటే వాడు సంబంధం వద్దని, ఎవడైనా పరిశుద్ధాత్మను వద్దంటే వాడు సంబంధాన్ని వద్దన్నాడు. And I do believe in Bible, I do believe in Jesus, but I have some reservations about Holy Spirit God. ముందు సంబంధం చెడగొట్టేసావు, ఇంకెందుకు? అంకుల్ మీరంటే గౌరవం, అంకుల్ ఆంటీ అంటే కూడా నాకు ఇష్టం, కానీ అమ్మాయితో పని మీ ఈ అంకుల్ ఎందుకు ఆంటీ ఎందుకు? ఇంకా ఎవడు కావాలా సంబంధం? ఆ బిడ్డను వద్దన్న తర్వాత అంత మర్యాద ఇంటికి అన్నీ తీసుకొచ్చిన తర్వాత పొమ్మంటివి. When you are rejecting the alliance, the relation, that's it. That is the ending point. No longer we can continue the relation. It has no meaning at all. సో ఎవడైనా సరే రక్షణను వద్దన్నా, పరిశుద్ధాత్మను వద్దన్నా, నేను అంటున్నా అసలు సంబంధమే వద్దంటున్నాడు. పోనీ ఇంకో రోడ్లోకి వస్తాను. ఐగుప్తును వదిలిపెట్టాం, వాగ్దాన దేశానికి వెళ్ళాలి, సముద్రాన్ని దాటాం, అడవిలో ఉన్నాం. కాదు, నిజం చెప్పాలంటే ఎడారిలో ఉన్నాం. ఇట్ వాజ్ డిజర్ట్, దట్ నాట్ విల్డర్నెస్. కానీ పాత నిబంధనతో విల్డర్నెస్ అన్న పదం వాడారు, కానీ కొన్ని తర్జుమాలను బట్టి యాక్చువల్లీ ఈజిప్ట్ నుంచి జెరూసలేంకి వస్తే ఎక్కడ అడవి గడ్డి పరగ కూడా కనపడదు. కొన్ని చోట్ల భీకరమైన ఎడారిలో అని రాస్తుంటుంది. అది ఎడారి ప్రయాణం కదండి, ఎక్కడ చెట్లు నీళ్ళు వాళ్ళకి ఎడారి అంటే నీరుండదు, నీడుండదు, అది ఎడారి. అంత నీడ ఉండదు కాబట్టి మేఘస్తంభం కావాలి, అగ్నిస్తంభం కావాలి. అడవికి అగ్నిస్తంభం వస్తే యేసు రక్తమే చేయం. అడవి మొత్తం యేసు రక్తమే, ఇక మనం ఊహించడానికి ఏమీ లేదు. అది ఎడారి ప్రయాణం అవ్వాలి. మరి ఎడారిలో ప్రయాణం చేసేవాడికి బండలో నీళ్లు కావాలా వద్దా? నేను రూబేను గోత్రం పెద్దోన్ని, ఐ కెన్ మెయింటైన్ వితౌట్ ఈవెన్ వాటర్. చచ్చిపోతావు. నేను చిన్న పిల్లని బెన్యామిన్, నీకు కూడా నీళ్ళు కావాలి. అంటే ఏ డినామినేషన్ అనే పేరు పెట్టుకున్నా, ఏ సంఘం పేరు పెట్టుకున్నా మనం ఐగుప్తు వదిలిపెట్టాం సార్. మన్నా అనే వాక్యం కావాలి, పరిశుద్ధాత్మ అనే నీళ్లు కావాలి. దీనికి సర్వైవల్ లేదు మనకి, ఇర్రెస్పెక్టివ్ అయిన డినామినేషన్. అందరం ఆహారం తీసుకోవాలి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మోతాదులో ఒక్కొక్క పద్ధతిలో తీసుకుంటారు. నువ్వు తీసుకునే పద్ధతిలో విధానాలు వేరు ఉండొచ్చును, కానీ ఈ కసరత్తులు ఎక్సర్సైజ్లు చేసేవాడు, బాడీ బిల్డింగ్ చేసేవాడు ఆడు చికెన్ తింటాడు. మనం ఒకవేళ తినేవాళ్ళు తింటారు. వాళ్ళు వీళ్ళు మంచిగా వండుకొని అన్ని పద్ధతిగా మసాలాలు, నూనె లేని ఆడ నూనె లేడు, మసాలాలు ఏమి ఉప్పేసి ఉడకబెట్టి తింటూ ఉంటాడు కూర్చొని. ఐ జస్ట్ నీడ్ ఓన్లీ ప్రోటీన్, నాట్ దిస్ ఆయిల్స్. ఇది చికెనే యేసు రక్తం విజయం, పద్ధతి మార్పు. అలాగే వాక్యోపదేశంలో క్రమాల్లో చిన్న మార్పులు ఉంటాయి తప్ప అందరికి అదే వాక్యం కదా. పరిశుద్ధాత్మ అనుభవంలో, వాడబడే తీరులో, వాడుతున్న కృపా వరాల్లో ఒక్కొక్కరికొక వరం ఉండొచ్చు, కానీ అందరికీ అదే పరిశుద్ధాత్మ కదా. ఈ పాయింట్ మీద నువ్వు నీ వాక్యం, నేను పరిశుద్ధాత్మ, అరే మీరిద్దరు మొక్కలు వేసుకొని చెట్టండి. యేసయ్య చెప్తాడు మత్తయి 22:29, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరబడుతున్నారు. యు నీడ్ వర్డ్ అండ్ ఆల్సో పవర్. సగం మంది క్రిస్టియన్స్ ఏమవుతున్నారు? ఓన్లీ వర్డ్. కొంతమంది ఓన్లీ పవర్. రెండు ముక్కలు అయిపోవటం ఎందుకు సార్? మనకు అందరికీ రెండు కావాలని ఆయన చెప్తుంటే ఏమి రానోడు ఏమంటాడు? ఈ గోల కాదండి, వాక్యం ముఖ్యం అండి అని వీడు అంటాడు. వాడేమంటాడు? వాక్యం సైతాన్ని కూడా చెప్తాడు, అబ్బి ఇచ్చాక ముఖ్యమైన వాడు. ఇద్దరు కొట్టేసుకుంటారు. కానీ యేసయ్య చెప్తున్నాడు ఇద్దరికి రెండు కావాలి అని. ప్రతి క్రైస్తవుడికి వాక్యం కావాలి, ఆత్మ కావాలి. ఇద్దరు ముగ్గురు నాతో ఏకీభించి ఆమె అన్నారు. మిగతా వాళ్ళందరూ కోపంగా చూస్తున్నారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. From all such anger and stirring applause. Hallelujah. కాబట్టి నేను మీకు చేసే మనం ఏంటంటే, ఈ దేశములో పావురస్వరము వినబడబడినది కదా మన మూలవాక్యం. అంటే ఈ కాంటెక్స్ట్లో పావురం అంటే సంఘము అనండి. ఆమేన్. అది పరిశుద్ధాత్మ ఉండొచ్చు కదా, అయి ఉండొచ్చు, కాదంటే ఏముంది. కానీ 14 వచనంకి వస్తే, బండ సందుల్లో ఎగిరే పేటు బీట్లను ఆశ్రయించే నీ స్వరము వినబడనిమ్ము అంటే అర్థం ఏంటి? ఇక్కడ పావురమును సంఘం గురించి మాట్లాడుతున్నాడు. బండ అంటే యేసయ్య, బండ సందులు అంటే యేసయ్యకు సిలువలో ఏర్పడిన గాయాలు.
అంటే సంఘం అనే పావురం ఆయన గాయాలని ఆశ్రయించి బ్రతకాలి, ఆ సందుల్లో బ్రతకాలి. నా గత సంవత్సరం వాగ్దానం యూట్యూబ్లో ఫాలో అయ్యి వాళ్ళకి తెలుస్తుంది. ఆగదు నా పైన అనే పాటలో నేను ఒక చరణం అంటాను, ఎగిరే రెక్కలు నాకు వచ్చిన నీదు గాయాల్లో దాగుందును అంటాను. ఇప్పుడు పావురం కదా, పావురం ఎక్కడ బండ సందులో ఉంటుందా? చక్కని రెక్కలు కలిగి వినీల ఆకాశంలో ఎంత ఎత్తుకైనా ఎగిరి వెళ్ళే సామర్థ్యం దానికి ఉంటుంది కదా. మరి లాగా ఏదో చిన్న చిన్న జీవుల్లాగా, ఈ ఉడుముల్లాగా తొడలాగా బండ సందుల్లో ఉండాల్సిన కర్మ పావురానికి ఏముంటుంది? లిటరల్గా అదే అర్థం చెప్పినట్లే కనిపిస్తుంది. కానీ అక్కడ పావురం అంటే సంఘం, అక్కడ బండ సందులు అంటే యేసయ్య గాయాలు. అంటే యేసయ్య గాయాలను ఆశ్రయించి, ఆయన రక్తాన్ని ఆశ్రయించి, ఆ బండ సందుల్లో దాగి ఉండే సంఘం రేపొద్దున పర్లకు వెళ్ళద్దు. కానీ ఎప్పుడు నేను కనపడాలి, నేను ఉండాలని ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ప్రమాదం. ఎంత దాగి ఉంటే అంత ఆశీర్వాదం, ఎంత మరుగై ఉంటే అంత ఆశీర్వాదం. ఆమేన్, ఆమేన్. మోషే 40 సంవత్సరాలు అతని జీవితం అంతా దాచబట్టమే కదా. 3 మాసాలు లోపట దాచబడ్డాడు, ఆ తర్వాత ప్యాలెస్లో దాచబడ్డాడు, ఆ తర్వాత 40 సంవత్సరాలు గొర్రెల దగ్గర. తీరా సేవకు వచ్చింది 8 ఇయర్స్కి సేవ స్టార్ట్ చేస్తే అందులో కూడా మ్యాక్సిమం సీనా మీద కానీ బండ సందులో కానీ ఎప్పుడు ప్రజలకు మరుగై, ఎంత మరుగై ఉంటాడో ఒక్క రాత్రి 30 లక్షల మంది ప్రజలు విమోచించగలిగాడు. మనం ఎంత దాగి ఉంటామో, ఎంత మరుగై ఉంటామో అంత ఎక్కువ మందిని ప్రభువులోకి నడిపించగలుగుతాం. ప్రభువుతో ఎక్కువ, ప్రజలతో తక్కువ, అదే సేవ సీక్రెట్ ఎవరికైనా. మనం ప్రజలతోనే ఎక్కువ ఉండి రాజకీయ నాయకులకైనా బేబగా తెల్లారులైతే రోడ్డు మీద బతికి, ఆదివారం కూడా ప్రార్థన చేసుకునే టైం తగ్గిపోయి, ప్రారంభ ప్రార్థన ముగింపు ప్రార్థన తప్ప మొత్తం మంది అలిసిపోయి జనం, విసిగిపోయి జనం ఆకలేసి చేస్తుంది, వదిలేరా ఎంతకు వదలిపోతే నిమిషానికి ఒకడు బయటికి వెళ్ళి తినే చూస్తుంటాడు, అయినా వీడు తినేది ఆపడం, ఇంకా జీవితం అలా కలిసిపోతుంటుంది. ఇదంతా ఎత్తబడే సంఘం యొక్క పరిపక్వత రాక, ఇంకా చిన్న చిన్న ఆలోచన ధోరణి. కనుక దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాం. మన దేశంలో కూడా పౌరస్వరం వినబడుచున్నది అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ పరమగీత పరిభాషలో పావురము అంటే అక్కడ చెప్పిన క్యారెక్టర్స్ని బట్టి బండ సందుల్లో ఉందని, పేటుబీటులను ఆశ్రయించిందని, ఆ పావురం పరిశుద్ధాత్మ అయితే ఆయనకి ఒకరిని ఆశ్రయించడం ఉన్నది కదా, సంఘం కాబట్టి ఆశ్రయించిందని. కాబట్టి ఇక్కడ పావురం అంటే పరిశుద్ధాత్మ కాదు, సంఘం అని మనకు అర్థం కావడానికి ఈ సమాచారం మీకు ఇచ్చాను. ఈజ్ దట్ వెరీ క్లియర్ టు ఎవ్రీబడి? ఓ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు సంఘమే పావురం అయితే ఈ కాంటెక్స్ట్లో దేశములో వినబడుతున్న ఆ పావుర స్వరం ఏది? ఆ స్వరానికి కూడా ఆయన ఆనందపడి ఏమన్నాడు? పౌరమా, నీ స్వరం చాలా మధురంగా ఉంటుంది, నాకు వినబడని. ప్రభు కోరుకుంటున్నాడు సంఘం యొక్క స్వరం వినాలని. ఈరోజు భారతదేశం యొక్క స్వాతంత్ర దినోత్సవం గనుక భారతదేశపు క్రైస్తవ సంఘం యొక్క స్వరం ఏమని వినబడుతోంది? దేవుని ప్రజల ఏడుపు ఏంటి అసలు? దేవుని ప్రజల స్వరం ఏమి వినబడుతుంది? పావురం యొక్క స్వరం ఎలా ఉంది? పరమగీతల 6వ అధ్యాయం 9వ వచనం, నా పావురము నిష్కలంకురాలు ఒక్కతే అన్నాడు కదా. నా పావురం నిష్కలంకలు ఒక్కతే అంటే పావురాన్ని గురించిన ప్రత్యేకమైనటువంటి ప్రశంస అంటే అది పరిశుద్ధమైనది అని. అంటే సంఘం యొక్క ఒరిజినల్ స్టేటస్ పరిశుద్ధత అన్న మాట ఏంటండి? అది ఈ కొరింథీ పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు అనగా సంఘమునకు అంటాడు. అంటే సంఘము అనే మాటకి ఆ దేవుని వాక్యములో పరిశుద్ధాత్మ మనసులోని అర్థమే పరిశుద్ధులని. Church is not just a community. Church is not just a fellowship and where we can gather together for something. No. Church is a holy nation. Amen. పరిశుద్ధ జనం సంఘం అంటే 93వ కీర్తన 5వ వచనములో పరిశుద్ధత నీ మందిరానికి అనుకూలమని చెప్పాడు. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారే పరలోక రాజ్యానికి వస్తారని దేవుని చూస్తారని చెప్పాడు. హెబ్రీ పత్రిక
12:14 పరిశుద్ధత లెక్కనెవడు ప్రభుని చూడాలని చెప్పాడు. దానియేలు 7:18 మహోన్నతి పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారని చెప్పాడు. ప్రకటన 22 చివరి వచనములో పరిశుద్ధులకు దేవుని కృప తోడై ఉంటుందని చెప్పాడు. కృప పరిశుద్ధులకే, ఆయన ముఖదర్శనం పరిశుద్ధులకే, మందిరానికి పరిశుద్ధతే, రాబోతున్న 1000 ఏళ్ల పరిపాలన కాలంలో కానీ భూమి మీద కానీ రాజ్యాధికారం పరిశుద్ధులదే. అసలు అంతా పరిశుద్ధులదే. అయితే పరిశుద్ధత లేకపోతే ఏం చేయగలుగుతావు? మొదటిసారి కదా వచ్చింది పాపులకు, వచ్చింది పరిశుద్ధులే కదా. ఎలాంటి పరిశుద్ధులకి? ముడత, మచ్చ, డాగు అట్టిది మరి ఏది లేని పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘము ఆయన ఎదురు నిలబడుతున్న వాక్యంలో. In order to stand before Jesus Christ, the only way for us is to become holy, blameless and glorious. ఇంకొక ఛాన్సే లేదు, ఆప్షన్ లేదు సార్ మనకి. ఆ మనిషి అన్నాక బలహీనతలు ఉంటాయండి. ఈ పనికి మన దిగజారుడు పాపిష్టి బోతల వల్ల ఏం ఉపయోగం ఉంది అంటే పర్వాలేదని చెప్దామా సంఘానికి? సహజమని చెప్దామా సంఘానికి? ఇట్స్ ఓకే అని చెప్దామా సంఘానికి? ఒక గంట ప్రసంగం చేసి పరిశుద్ధుల్లో గొప్ప దైవజనుల్లో లోపాలు ఎత్తి చూపించి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు సంఘానికి? మీకు ఒక సింపుల్ లాజికల్ క్వశ్చన్ అడుగుతాను. ఏ విద్యా సంస్థ అయినా విద్యార్థులకు పెట్టే ఫైనల్ ఎగ్జామినేషన్లో సిలబస్లో లేని క్వశ్చన్ పేపర్ ఇస్తే అది న్యాయమా? 10th క్లాస్ పిల్లలకి డిగ్రీతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇస్తే న్యాయం అది? ఏ విద్యా సంస్థ కూడా అలాంటి అన్యాయం చేయదు కదా. మరి దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడు న్యాయవంతుడు అన్యాయవంతుడా? మరి పరిశుద్ధత అనేది మన సిలబస్లో లేకపోతే ఆయన చెప్పడం తప్పుగా? ఏమంటారు మీరు? అది మానవ మాత్రుడికి అసాధ్యమైతే దేవుడు చెప్పడం తప్పు కదా. ఎట్లా చెప్తాడు? ఒప్పుకోండి మీరు ఈ మాట గుండెలో మీ హృదయంతో మీ అంతరంగంతో చెప్పండి. ఓ నా ప్రాణమా, నో ఆత్మ, నీకు సాధ్యమే. ఇది నీ సిలబస్ లో ఉంది, నువ్వు చదవాలి, పాస్ అవ్వాలని ఎవరు మట్టుకోవాలని ఆత్మ చెప్పుకోవాలి. ఇనీషియల్ స్టేజ్లో నువ్వు కాదేమో, కానీ ఒక రోజుకి రావాలిగా. వాగ్దానాలు అంటే అందరికి ఇష్టం కదా. ఎక్కడైనా వాగ్దానం కూడా కానీ పెట్టండి, జనం అసలు టెంట్ లైన్ ఉండాలి, చైర్లనే ఉండాలి, భోజనాలు ఇంకా పెంచుతూనే ఉండాలి. కానీ నిబంధన కూటమి పెట్టి ఎవడు రాడు, శుద్ధీకరణ కూటమి పెట్టి ఎవడు రాడు. వాగ్దాన సందేశం అను బాబోయ్. డిసెంబర్ 31st నాడు చర్చికి వెళ్ళకపోతే కారణం ఏంటంటే పర్టికులర్ ప్రామిస్ కార్డ్. జరిగింది చెప్తాం, జరగబోయింది చెప్తాం, చిలక జాతకం 50 రూపాయలు పనికి మళ్ళీ పని. కార్డులన్నీ ఆడ పెడితే వచ్చి ఎవడు కార్డు తీసుకుపోతే ఒక దొంగోడు వచ్చాడని చర్చిలో కార్డు తీసాడు. కార్డు ఆడికి నువ్వు చేయనంత సఫలమగా వచ్చింది. ఆవిడ చెలరేగిపోతున్నాడు. ధైర్యం అంటే ఈ సంవత్సరం వాగ్దానం సార్, నేను బైబిల్ ఎద్దేవచ్చే ఇట్లా విశ్వాసం తప్పట్ల వాగ్దానం పేరు మీద జరుగుతున్న హడావుడి తప్పు అంటున్నాను. వాగ్దానం తప్పని ఎందుకంటావు? అది వాక్యంలో ఉంటే ఒక వ్యక్తి వాగ్దానం తీసుకునే క్రమం అదేనా? మంచి మంచి వాక్యాలు ఎంపిక చేసి రాసి పెడితే ఏదో కార్డు బీకోవడం వాగ్దానమా? నువ్వు కనిపెట్టవా దేవుని సన్నిధిలో? ప్రార్థన చేయవా? హృదయంలో నివసించట్లా? ఆయన అంతరంగంలో మాట్లాడినా ఆయన బయట ఉన్నాడా? ఆడిబుల్ వాయిస్ నువ్వు వినడానికి బయట నుంచి నా కుమారుడు ఎంత వస్తుంది వాయిస్? అసలు ఆయన బయట ఉంటేగా వచ్చింది. ఓ పాస్ట్గా అన్నాడు, అన్న మీరు అందరూ చెప్తుంటే నాకు ఎంత కనిపెట్టి నాకు వాయిస్ వినపడలేదంటే ఇంకా యేసు నీ లోపల రాలేదా అని అడిగాను. అది ఏ పాడు ఏనాడో వచ్చాడు. మరి బయట వినపడిద్ది రా స్వరం. ఇంట్లో పెట్టి బయట కూర్చున్నాడు వాయిస్ కోసం అమాయకుడు. చాలామంది పరిశుద్ధాత్మ అంటే ఆయన ఒప్పింపు చేస్తాడు. ఆడు సండే స్కూల్ వాడాడు. ఒరే ఒప్పింపు చేసేది సంఘాన్ని కాదురా అమాయకుడా, అది లోకమును. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన పాపమును గురించి తీర్పు గురించి లోకమును చేస్తాడు, సంఘాన్ని కాదురా బాబు. పద్దాకు ఒప్పుకున్నావా, పాపాలు ఒప్పుకున్నావా, అంతే పరిశుద్ధాత్మ కార్యం. ఇక ఆ తర్వాత లేదు నాన్న సండే స్కూల్. అది లోకంలో ఉన్నాడు ఒప్పింపు చేస్తాడు. ఒప్పింపు చేశాం కాబట్టి మారుమూజు సంఘంలోకి వస్తాం. సంఘంలోకి వచ్చాక ఒప్పింపు చేయడు, సర్వసత్యం నడిపిస్తాడు. మీ మీద అభిషేకం సత్యమే. కొందరు విమర్శలు చేస్తున్నారు, కొందరు అబద్ధాలు ఆడుతున్నారు, కొందరు ఎగతాళి చేస్తున్నారు, కొందరు కామెంట్ చేస్తున్నారు, కానీ అభిషేకము సత్యమే. 1 యోహాను పత్రిక 2:27
పరిశుద్ధాత్మ నిజమైతే పరిశుద్ధాత్మ వరం అబద్ధం ఎట్టయిద్ది? పరిశుద్ధాత్మ నిజమైతే అభిషేకం అబద్ధం ఎట్టయిద్ది? పరిశుద్ధాత్మ పేరు మీద ఎవరైనా వ్యాపారం చేస్తే తప్పే, మరి రక్షణ పేరు మీద చేసినా తప్పే, బాప్తిసం పేరు మీద చేసినా తప్పే. ఇక్కడ ఒక దగ్గర తప్పేటైతే ప్రార్థన పేరు మీద చేసినా, స్వస్థత దేని పేరు మీద చేసినా తప్పే సార్. ప్రసంగం చేసి డబ్బులు అడిగితే తప్పు కదా? ఒక్క రెఫరెన్స్ లేకపోయినా అకౌంట్ నెంబర్లు డిస్ప్లే చేస్తే తప్పు కదా? రెఫరెన్స్ లేకపోయినా క్యూఆర్ కోడ్ పెడితే తప్పు కదా? తప్పు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దశలో ఉన్నా తప్పే. అంటే లోపల నీకు పరిశుద్ధాత్మ మంచి అభిప్రాయం లేదు కాబట్టి మొత్తాన్ని ఎక్కువ చేస్తావు దాన్ని అని అన్నాడు. పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ ద హోలీ స్పిరిట్ గాడ్ గిఫ్ట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే. అంటే యూ యూజ్ మ్యాన్ ప్రాపర్లీ. ఇప్పుడు ఎవడో కుర్రగాళ్ళు బళ్ళు అడ్డగోళ్ళకు దొరికి యాక్సిడెంట్లు చేశారంటే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలా అని కంట్రోల్ మొత్తం బళ్ళు నిషేధిద్దామంటే బయట తిరుగుతాం భూమించాను. ఎవడైనా మిస్యూజ్ చేస్తే యూ షో ద వరల్డ్ హౌ టు యూజ్ ఇన్ ఎ ప్రాపర్ వే ఇన్స్టెడ్ ఆఫ్ shouting for banning the all bikes and stuff. పిచ్చి మాటలు. అల్లరి తప్ప ఏముండదు. పరిశుద్ధాత్మ అల్లరి కాదంటే అసలు ఏది అల్లరి? ఏదైనా నచ్చకపోతే అల్లరి. మన పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుతుంటే పక్కింటి అల్లరిగా మన ఇంటికి సందడిగా ఉంటుంది. నీకు నచ్చందంత అల్లరే, నచ్చితే చాలా సందడి. It's all about the mindset, yaar. Don't try to mock all the time. That's not your job. మన ఎక్కడో చదివాను ఒక స్టేట్మెంట్ మంచిగా అనిపించింది. Don't try to clean everybody, everything because you are not a soap. And I said, ఇది బాగుందిరా. ఎవడేమన్నా తుడుచుకుంటూ కూర్చోండి. ఇవ్వనండి సొబ్బా, నువ్వు నిర్మాయుడు, నీకేం పని? నువ్వు స్నానం చేస్తే చాలదు. గోడ మీద ఆడ మరకన్నా తుడుచుకుంటూ పోతే ఇప్పుడు ఇంటికి వెళ్తావు నువ్వు. We must confine our original given job. Amen. Hallelujah. కాబట్టి ఈ పరిశుద్ధులు ఏమని మొరపెడుతున్నారు? వాళ్ళు ఏడుపు ఏంటి అసలు? ఎందుకనంటే పావురం అనగానే పావురం నిష్కలంకురాలు, పరిశుద్ధతే ప్రమాణికం. ఏమండి? పరమగీతలో 5 నీ కండ్లు గువ్వ కండ్లు అంటే అర్థం ఏమిటి? కన్నీరుతో నిండి ఉంటాయి గువ్వ కండ్లు. ఇప్పుడు మనం దాని గురించి అవగాహన లేని వాళ్ళు గువ్వను చూస్తే అయ్యో అది ఏడుస్తున్నట్టుంది, దానికి ఏమో దెబ్బ తగిలిందేమో అనుకుంటాం. కానీ దాని సహజమైన సృష్టి క్రమమే అది. దాని కన్నీళ్లతో ఇంక భయంకరంగా ఏడుస్తున్నట్టుగా నీళ్లు నిండిపోయి ఉంటాయి కదా. అంటే సంఘం ఎట్లుండాలి? కన్నీటి అనుభవంతో ఉండాలి. వ్యక్తిగత పరిశుద్ధ కోసం కన్నీరు కాచాలి, నశించిపోయే ఆత్మల కోసం కన్నీరు కాచాలి, చల్లారిపోయిన సంఘం కోసం కన్నీరు కాచాలి, శ్రమపడే వారి కోసం కన్నీరు కాచాలి. ఏదో ఒక అంశం మీద కన్నీరు కార్చాలి కదా మనం. ఎప్పుడు కన్నీటి అనుభవాన్ని కలిగిందే సంఘం అని వాక్యం. కలిగించమని ఏడుస్తున్నారా? వాట్ ఈస్ ద క్రై ఆఫ్ ద సెయింట్స్? వాట్ ఈస్ ద క్రై ఆఫ్ ద హోలీ పీపుల్? ద పీపుల్ గట్ sanctified by the blood of Jesus, by the word of God, but the Holy Spirit, God's anointing. What is the cry of the people? లోకల్ 100 మంది 100 రకాలుగా ఏడుస్తారు సార్. అదంతా కాదు. పావురం అంటే ఇక్కడ పరిశుద్ధులను తేలింది. పావురం అంటే కన్నీటి ఆత్మ కలిగిన వారని తేలింది. అంటే పరిశుద్ధుల కన్నీటి స్వరం. అందుకని యెషయా ఏమన్నాడు? పావురములు దుఃఖారావము సలుపుచున్నవి. దుఃఖారావం అంటే వాటి స్వరమే దుఃఖస్వరం.
అవి వాయిస్ మనం ఎప్పుడైనా కిటికీలో అక్కడ పవర్ ఉంటాయి కదా, అవి అలాగా దుఃఖారం జరుపుతుంటే అవి ఏడుస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ వాడి వాయిసే అంత. వాటి కన్నులు కన్నీటి ఊటలు, వాటి స్వరము దుఃఖ స్వరం. వాటి నివాసము రెక్కలు ఉన్నాయి కాబట్టి ఉన్నత స్థలములు కాదు, బండ సందులు. ఎంత యునిక్ లైఫ్ స్టైల్ అంటే అది. అంటే పరిశుద్ధులు ఎట్లుండాలి? ఎంత ఎదిగినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత సంపద సమృద్ధి ఉన్నా ఉన్నత స్థలములలో కాదు, బండ సందుల్లో ఉండడానికి ఇష్టపడాలి. ఇంకెట్లుండాలి? పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే వాళ్ళు ఉండాలి. ఇంకెట్లుండాలి? కన్నీటి ఆత్మ కలిగి ఉండాలి. ఇలాంటి పావుర స్వరము దేశములో వినబడుతోంది అన్నారు. ఇక్కడ దాకా మీకు వినబడిందా? భారతదేశంలో పరిశుద్ధులు ఏడుపు మీకు ఏమైనా అర్థమైందా? మీ సంతోషంలో మీరు ఉన్నారా? ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు, ముఖ్యంగా భారత క్రైస్తవులు, ఆర్థికంగా ఆశ్రయించిన క్రైస్తవులు ఎవరైనా దుఃఖపడుచున్న సేవకుల దుఃఖస్వరం వినబడగానే ఏం చేస్తారని వెంటనే ఎంతో కొంత ఫినాన్షియల్ గిఫ్ట్ పంపిస్తారు. అంటే వాళ్ళు ఏడ్చేది డబ్బు కోసమనేనా అర్థం? లేకపోతే ఏ ఏడుపైనా డబ్బులు ఇస్తే ఆగిపోద్దనా? ఐఎమ్ సారీ, మీ ప్రేమను కించపరచట్లేదు నేను, కానీ అసలు ఏడుపు ఏమైనా అర్థమైందా? దేశములో పౌర స్వరము వినబడుచున్నది అనేది మన సందేశం కదా. పౌరం అంటే సంఘం అనుకున్నాం. సంఘము పౌరం ఎలా ఉండాలి? నిష్కలంక జీవితం అనుకున్నాం. అది దుఃఖ స్వరం అనుకున్నాం. అంటే పరిశుద్ధుల కన్నీటి స్వరం అని దానికి అర్థం. ప్రపంచమంతా వదిలిపెట్టి కనీసం భారతదేశంలో ప్రస్తుతం పరిశుద్ధుల కన్నీరు ఏమంటే మీరు ఎప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా? భారతదేశ పరిశుద్ధుల కన్నీరు డబ్బు కోసమేనా? ఆరోగ్యం కోసమేనా? మెరుగైన జీవితం కోసమా? లెట్ మీ టెల్ యూ ఎ టాప్ సీక్రెట్ ఇన్ ద మినిస్ట్రీ. దేవుడు మోషేను ఐగుప్తుకు పంపించినప్పుడు ఐగుప్తులో ప్రజల బాధలను చూసి కదా పంపాడు. ఫరోతో మాట్లాడి ఇంకొంచెం బెటర్ లైఫ్ కోసం కృషి చేయమని పంపించాడా? మంచి ప్యాకేజ్ ఇప్పించండి, మా వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించు, వితౌట్ ఎనీ షూరిటీ అందరికీ కార్లు ఇప్పించు. Moses was not sent to Egypt for a better deal. ఈ లోకాధికారులతో మాట్లాడి ఒక ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, సుఖవంతమైన జీవితమును మాట్లాడడం కోసం మోషే అనే సేవకుడు పంపబడలేదు. సేవకుడు పంపబడింది ఈ లోకములో బెటర్ లైఫ్ కోసం కాదు, లోకములను విమోచించబడి పరలోక రాజ్యాన్ని సిద్ధపడడానికి సేవకుడు పంపించబడ్డాడు. పాపములో నుంచి, పాపములో నుంచి లోకములో నుంచి. లోకం అంటే ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఈ ఆశల్లో నుంచి, సరదాల్లోంచి, సంతోషాల నుంచి కూడా సంఘముని విమోచించి పరలోకానికి తీసుకెళ్ళడానికి సేవకుడు పంపబడ్డాడు. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ, గాడ్ బ్లెస్ యు మినిస్ట్రీ, గాడ్ బ్లెస్ యువర్ లైఫ్, గాడ్ బ్లెస్ యు, బ్లెస్ 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 యేసు రక్తమే జయం. నీ పిండి పిసుకు తొట్టి రొట్టెల గంప ముయ్యిలోకి చచ్చిపోతున్నాడు ఒకడు. अरे ये क्या हालत है भाई? हमेशा खाने के पीछे पड़ गए, ये खाना वो खाना है. నేను కూడా గమనిస్తాను. ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ ఫీస్ట్, లవ్ ఫీస్ట్ అండ్ ఆల్. కానీ ఇక్కడ సీరియస్ ఫేస్లన్నీ అక్కడ మాత్రం చాలా హ్యాపీగా ఉంటాయి. అరే వి నీడ్ టు హ్యావ్ లవ్ ఫీస్ట్ యార్. ప్రేమ విందు బైబిల్లో ఉంది, మనం తినాలి, కలిసి భోజనం చేయాలి. దట్స్ ఎ రూల్ ఆఫ్ ద చర్చ్, దట్స్ వెరీ గుడ్. కానీ ఆ సంతోషం ఇక్కడ ఎందుకు? ఆత్మీయ ఆహారం అప్పుడేమో సీరియస్గా తినాలి, శరీర ఆహారం ఏమో నవ్వుతో తినాలని ఏడుంది రెఫరెన్స్ నాకు చూపించా. మొదలు అక్కడికి వెళ్ళగానే బ్రదర్ ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? మరి మాటలు వస్తాయా నీకు? మరి ఇందాక ఎందుకు స్తోత్రం చెప్పలేదు భయ్యా? ఎందుకు ఆమె అనలేదు? నోరు ఇప్పుడే వాడతావా నాన్న? ఇంకెందుకు వాడవా? సే ప్రైజ్ ది లార్డ్. నో. సార్ ప్రతి మనిషికి ఒక స్టైల్ ఉంటుంది, ఇట్స్ ఓకే, ఐ వాల్యూ దాట్. కానీ ఎవరి స్టైల్ ఆడి మెయింటైన్ చేసి దాన్ని చర్చ ఎందుకు అంటారు సార్? చర్చ ఎందుకు? మనం ఒక్కొక్కరం ఒక్కొక్క అవయవాలు కదా.
కోట్ల కొద్ది ఆత్మలు సంపాదించిన బెల్లి గ్రహం గారు, రైనాడ్ బాంకి లాంటి వాళ్ళు కూడా వాళ్ళే మొత్తం శరీరం కాదు, శరీరంలో వాళ్ళు కూడా అవయవాలు కదా. మరి మనమే పాట అవయవం, అంత పెద్దలోకి అవయవం అయితే మనమే మొత్తం శరీరం అయినట్టు సకల ప్రదర్శన మనమే చేద్దామని ఏకపాత్ర మనం ఎందుకు సార్? మనం ఒక అవయవం ఏడో ఒకటి సెట్ అయ్యి కుదురుగా ఉండాలా. I think you don't enjoy my message. It's okay, no problem. I'm not here to make you happy, you know that. I'm with the Great Commission. ఎలాగైనా మిమ్మల్ని సంతోషపరచాలనే తాపత్రయంతో నేను లేను. మనందరం కలిసి దేవుని సంతోషపరచాలన్న ప్రయత్నంలో ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధుల దుఃఖం ఏంటి? భారతదేశం చెందిన వ్యక్తులుగా, భారతదేశ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అభివృద్ధి చెందిన దేశంలో, అభివృద్ధి చెందిన స్థాయిలో, అవసరమైతే కొంతమందిని అభివృద్ధి చేయగలిగిన స్థితిలో ఉన్న మీరు భారతదేశ క్రైస్తవ సంఘమన్న పౌరమిక స్వరం విన్నారా? నేను వినిపిస్తాను, కొంచెం వినండి. I hope you will move with a compassionate heart of that. We're not here just to celebrate something in this world, but tonight we are here to understand the agony of the saints in India. How many of you agree with me tonight? Amen. గబగబా ఒక 2-3 చరణాలు నేను మీకు చూపిస్తాను వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో. ఐఎమ్ ఫాలోయింగ్ మై టైమ్, డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. The book of 1 Samuel chapter 1 and verse 17. I'm sorry, 16. I'm sorry. చాలండి, నా వైపు చూడండి అందరూ. శామ్యూల్ మదర్ ఏం పేరండి? అయ్యి బాబాయ్, మీకు ఏదైనా బైబిల్ క్విజ్ పెట్టే ఉద్దేశం ఉంటుంది నాకు ఇవ్వండి సార్ అవకాశం. కనీసం ప్రైజులు పట్టుకొని పోతాను ఇంటికి. హన్నా సమూయేలు తల్లి కదండి. ఇలా చూడండి, ఆమె భయంకరంగా కన్నీరు కార్చి ప్రార్థన చేయడాన్ని 10-11 వచనాల్లో మనం చూస్తాం. హన్నా కన్నీటి ప్రార్థన గురించి నేను వివరించడం పెద్ద అవసరం లేదు, బైబిల్తో పరిచయం వాళ్ళందరికీ గుర్తే ఉంటుంది. మై పాయింట్ ఈజ్, వాట్ వాజ్ ద రీజన్ ఆఫ్ అవర్ క్రై? అది చెప్తారు అందరూ, కానీ అది కాదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇఫ్ యూ కెన్ లుక్ అన్ టు మీ. ఇలా చూడండి అందరూ, భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తూ ఉంది? తను గొడ్రాలుగా ఉంది కాబట్టి, సంతానం కలగలేదు కాబట్టి, తన సవతి అయిన పెనిన్న నోటికొచ్చినట్లు సూటిపోటి మాటలు మాట్లాడుతూ హృదయాన్ని గాయపరుస్తోంది కాబట్టి దుఃఖం మనకు తట్టుకోలేక దేవుని సన్నిధిలో ఏడుస్తోంది అనేది సాధారణ అవగాహన. అది కరెక్ట్ కాదు. మీరు బైబిల్ని అవగాహన చేసుకోవడానికి నన్ను చూస్తూ వినండి చాలు, చెప్తాను. ఆమె ఏమని ఏడుస్తోంది దేవుని సన్నిధిలో? ఈ పెరిన్న మాటలను బట్టి మాత్రమే హృదయం గాయపడి కన్నీరు కార్చినట్లయితే, భర్త గారు ఏం పేరండి? ఎల్కానా. అమ్మ బాబోయ్ అన్న, పాత నిబంధనల పుస్తకాలన్నీ ఇప్పుడు ఈయన ఎవరు గుర్తుంటానా? కొరింథీ పత్రిక రాసింది ఎవరినోడికి చెప్పేస్తాం కబుక్కున. ఎల్కానా ఏమను? ఎందుకు నాన్న ఏడుస్తావు నువ్వు? నేను మీకు 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడిని కాదా? ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి. ద బెస్ట్ హస్బెండ్ ప్రపంచంలో 10 మంది కుమారుల కంటే ఎక్కువైనటువంటి సంతోషాన్ని కలిగించగలిగిన భర్త దొరికితే భార్య కంటే ధన్యురాలు ఎవడుంటాడు భూమి మీద అసలు? అంత మంచి భర్త ఉంటే, అంత ప్రేమ గలవాడు ఉంటే, ప్రతి గాయాన్ని మాన్పగలిగిన అలాంటి మంచి హృదయం ఉంటే, ఈ పాపిష్టి పెరిన మాటలు లెక్కే ఉంది. ఆ మాటలకు గాయమైతే ఈయన మాటలకు ఆదరణ వచ్చేస్తుంది. లెక్కేం కాదు, అది కాంపన్సేషన్ ఎప్పుడూ అయిపోయింది. కానీ ఏడుపది కాదు. అసలు పాయింట్ ఏంటంటే, ఈమె సంవత్సరానికి ఒక్కసారి శ్లోకుల్లో ఉన్నటువంటి మందిరానికి వస్తుంది. వచ్చిన ప్రతిసారి అపరాధ పరిహారార్థ బలు, పాప పరిహారార్థ బలు, ఏదో సమాధాన బలు ఏదో తెచ్చుకుంటారు. పెద్దయిన దైవజనుడు స్థూలకాయుడై, వృద్ధుడై, మందుడై, కథలు లేనివాడై
ఈ పరిచర్లు చేయలేని స్థితిలో ఉన్నాడు పెద్ద ఆయన ఏలీ గారు. ఎదిగి చేతికి అందొచ్చారు కొడుకులు. ఎవరు? ఏలీ గారు ఇద్దరు కుమారులు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేయాలి? యాజకత్వ పరంపరను కలిగిన వారిగా, అభిషేకించబడ్డవారిగా, నియమించబడ్డవారిగా ప్రజలందరూ తమ తమ పాపముల ప్రాయశ్చిత్తార్థమై తెచ్చిన పశువులను, గొర్రెలను, మేకలను, పౌరాలను అంగీకరించి వాటిని వధించి ఆ రక్తముతో వీటికి ప్రాయశ్చిత్తం చేయాలి. దట్ వాస్ ద ప్రాసెస్ దేర్, రైట్? కానీ అప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రాయశ్చిత్తం కోసం వచ్చిన ప్రజలకి పాపాలకి ప్రాయశ్చిత్తం చేయకుండా వాళ్ళతోనే పాపం చేసే బరితెగింపలు చేశారు. అది ఎవరు గమనించారు? అన్న కడుపు రగిలిపోతుంది. ఏంటిది? మా అయ్యగారేమో కదలలేకపోతున్నాడు, ఆయన పెద్ద ఆయన అయిపోయారు పాపం, వయస్సును బట్టి అనారోగ్యాన్ని బట్టి కదలలేకపోతున్నారు. వీళ్ళు చూస్తేనేమో పాపాలకి ప్రాయశ్చిత్తం చేయకుండా వీళ్ళు ఇంకా వచ్చిన వాళ్ళతో పాపం చేస్తారేంటి అని మోకరించి ఏడుస్తూ, ప్రభా నాకొక్క కొడుకు నువ్వు నాయన. కెన్ సంబడి సే ఆమేన్? నాకొక్క కొడుకు నువ్వు ప్రభా, వాడిని తన జీవిత కాలం అంతా యెహోవాకు ప్రతిష్ఠగా చేస్తాను, వాడిని ఒక సేవకుడిగా తయారు చేస్తాను, యాజకునిగా తయారు చేస్తాను. ఈ పాపిష్టి వల్ల దురాఘాతాల చేతుల్లో, బలాత్కారం చేతుల్లో నా బిడ్డలు పడిపోకుండా పాపములకు ప్రాయశ్చిత్తం చేయన సరైన యాజకత్వం చేయని ఒక సేవకుడు తయారు చేస్తాను ప్రభా. గొడ్రాలు అనే నింద పోవాలంటే కొడుకే పుట్టక్కర్లేదు సార్. బిడ్డ పుట్టినా గొడ్రాలు నిందపోతుంది, కానీ బిడ్డ పుడితే అప్పుడు యాజకుడు అవటం కుదరదు. ఇక్కడ సేవ జరగాలంటే, దీపం ఆరకూడదంటే, పరిచయం నిలబడాలంటే, ప్రజలకు ప్రాయశ్చిత్తం జరగాలంటే, పాపములు పరిహరించగలిగిన ఒక యాజకత్వం కావాలంటే ఖచ్చితంగా ఒక మగపిల్లడు కావాలి, వాడిని ట్రైనప్ చేయాలి. అందుకని ఏమంటుంది? మిక్కిలి కోప కారణమును బట్టి నేను కన్నీరు కార్చుచున్నాను. పిచ్చి కోపం వచ్చినప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే భూమి మీద గొడవలు ఉంటాయి సార్. అసలు అత్త కోడలందరికీ ఈ వాక్యం అంకితం. పిచ్చి కోపం వచ్చినప్పుడు ఒక్క మాట అనుకుంటే సీరియస్ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తే అసలు భూమి మీద సమాధాన ప్రపంచం అయిపోదా? నువ్వు ఒక మాట మాట్లాడితే అవతల ఒక మాట మాట్లాడి దానివల్ల సమస్య పెరుగుతుంది, ఇంకా హృదయాలు గాయం అవుతున్నాయి, గ్యాప్ పెరిగిపోతుంది. ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభు నాకు చాలా హర్ట్ అయ్యాను, చాలా నువ్వు ఏదో ఒకటి చేయి ప్రభు, నేను తట్టుకోలేకపోతానని చెప్తే ఆయన గ్యారంటీకి సెట్ చేస్తాడు కదా. ఆయన కలపలేదో భూమిని పరలోకాన్ని కలిపేశాడు. యేసు రక్తం ఏం చేయం? ఇద్దరు వ్యక్తులను కలపడం ఆయనకి పరలోకమందున్న వారితో పాటు ఇప్పుడు ఇక్కడ వారిని తన రక్తం ద్వారా సంధి చేసి పడేశాడు. ఆయనకి ఇద్దరు వ్యక్తులను సమాధానపరచడం చాలా సింపుల్ థింగ్ అండి. హీ కెన్ డూ దాట్ విత్ హిస్ ప్రెషస్ బ్లడ్. ఆమేన్. ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తే చెప్పండి, దేవుడు శామ్యూల్ని ఇవ్వగానే అదే అధ్యాయం చివరి వచనంలో ఏమంటుంది? 28-29, అయ్యా ఆ దినమున నీ ఎదుట మూలుగిల్లుడితో మొర్రపెట్టిన వ్యక్తి, ఏడ్చిన వ్యక్తిని నేనే. ఆ మొరలకు ఫలితంగా దేవుడిచ్చిన కుమారుడు ఇదిగో వీని తీసుకొచ్చేసాను. వాడు బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠుడు. అక్కడనే వాడు. అబ్బా 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 అబ్బా. ఇప్పుడు మన పిల్లలకి ప్రైజ్ లార్డ్ చెప్పించడానికి తలపడ తొక్కొద్దు మనకి. హే పాస్టర్ గారు, సే ప్రైజ్ లార్డ్. నో, ఐ విల్ నాట్. లెట్ మీ ప్రే ఫర్ సమ్ టైమ్ మోర్ డాడ్. It's okay, my son. First of all, say praise the Lord, then go. No, I'm not interested. అది యాక్చువల్గా రోజు చెప్తాడన్నా ఇవ్వలేదు. ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. అది పిల్లలు అంతే. ఇక దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ అవర్ ఫెయిల్యూర్. ఈ దేశం, ఇక్కడ చట్టాలు, ఈ సిస్టమ్ మండిపోను. ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ బిగ్గెస్ట్ కాంగ్రిగేషన్ పాస్టర్ గారు క్లిఫ్లోడ్ అల్లరు తెలుసు కదా, అమెరికాలో ఉంటాడు. క్లిఫ్లోడ్ ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పెట్టారు. ఆమె తెలుసు మీకు? 18 years ఏజ్ వచ్చిన కూతురు రాత్రి 12 గంటలు 1 గంటకి ఇంటికి వచ్చిందంట. బిడ్డ ఇంకా రాలేదు, ఫోన్ రెస్పాండ్ కాలేదు. నేను టెన్షన్తో హాల్లో కూర్చున్నాడు ఫస్ట్ రూమ్లో. తీరిగి 1 గంటకు వచ్చిందంట. ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. కోపం సహజంగా నాన్నగారు కోపం వస్తుంది కదా. ఏదో సంజయ్ ఇవ్వకుండా నా ఇష్టం, I spend my time with my friends. What's wrong with you? అంటే ఏంటుకొని జవాబు చెప్పాలి. ఇంకా పెరసగా మాట్లాడే గోబ్ పగిలిపోయింది. ఇంట్లో ఒక రాకుండా అటు నుంచి అడ్రస్ చేసిన పోయి కంప్లీట్ ఇచ్చింది. అంత పెద్ద దైవజనుణ్ణి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఒక్క ఆరాధనకే వేవేలు కూర్చుని ఆ పక్ష నడి రోడ్డు మీద
ఒక నటోరియస్ క్రిమినల్ తీసుకెళ్ళినట్లుగా బేడీలేసి కారెక్కించి పట్టుకుపోయారు. మీడియా పండగ చేసుకుంది. క్లిఫ్టోన్ గాట్ అరెస్టెడ్. జైలు మోసలో. ఏంటి క్రైము? క్రిమినల్ యాటిట్యూడ్ని ఖండించడం. ఒక ఎదిగిన ఆడపిల్ల అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఏంది బిడ్డ అంటే అసలు ఒళ్ళు తెలియకుండా అడ్డగోలుగా ప్రవర్తించడం సమర్థనీయమట. తన కూతురు చెడిపోకుండా కాపాడుకోవాలనే తాపత్రయం మహా క్రైమట. అందుకే చట్టాలండి పోనన్నది. ఒక్కో దేశంలో ఒక్కో సిస్టమ్ అండి. తిడితే ఒక కేసు, కొడితే ఇంకో కేసు. కాబట్టి మనమే లోపల బాధేసుకొని హల్లెలూయా, ఇట్స్ ఓకే మై చైల్డ్, యూ హ్యావ్ ఆల్ రైట్స్ టు ఎంజాయ్ యువర్ లైఫ్, యూ కెన్ గో, ఐ విల్ క్రై ఫర్ యూ. అంతకన్నా మనకేం మిగిలింది ఇక్కడ? ఏడుతుంది తప్ప. ఐఎమ్ జస్ట్ రిప్రజెంటింగ్ పేరెంట్స్ పెయిన్ కదా. కానీ శామ్యూల్ని అట్లా పెంచలేదు సార్. ఏం పెంచింది సార్? వాడు జస్ట్ పాలు మరిచిపోయే సమయానికి మొత్తం సేవ నేర్పేసిందండి. సంబడి కెన్ ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. హల్లెలూయా. ఏమిటి సార్, 3.5 సంవత్సరాలు థియాలజికల్ సెమినార్కి వెళ్ళి వచ్చినోడికి వాక్యం చెప్తావు, నాట్లు ఆరాధన చేస్తావు అట్లేదు కొడుకు. వీడేం చేశాడు? 3.5 సంవత్సరాలు తెలీదు. మొన్న ఒక ట్రైనింగ్ ఊహించుకు వచ్చాడు, వాక్యం చెప్పాలంటే తెచ్చి అన్నాడు. అరే ఏంది అన్న, నాకు ఎప్పుడు కిచెన్ డ్యూటీ చేశారు అన్న. ఒరే ఒరే ఒరే, పసిబాలుడు కదా సార్, జస్ట్ పాలు మరిచాడు కదా. అక్కడ రాసిన మాటలు నాకు ఎంత ఇష్టం అంటే, సమూయేలు బాలుడైన సమయంలో ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాబా, ఏలీకి పరిచర్య. పాస్టర్ గారికి గ్లాస్ ఇవ్వరా, పాస్టర్ గారికి టవల్ ఇవ్వరా, పాస్టర్ గారికి కర్ర ఇవ్వరా, అది కూడా వయసుకి ఎక్కువే కదండి. కానీ ఏలి ఎదుట అంటే అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏలి, ద బాయ్ శామ్యూల్ వాజ్ మినిస్టరింగ్ అండర్ ద హోలీ స్పిరిట్ గాడ్. అరే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. దేవునికి పరిచయం చేయడం అంటే, నాకు పరిచయం చేయడం అంటే వాటర్ బాటిల్ ఇవ్వడమో, టవల్ ఇవ్వడమో. ఇందాక మా బొట్టుగాడు విశిష్ట నా సూట్ కేసు కిలోమీటర్ దోసుకొచ్చేసాడు. వాడి ప్రాణానికి అది చాలు, ఆ సేవ కొట్టేసినట్టు ఆశీర్వాదాలు. నేనేమన్నాను? మరి శామ్యూల్ ఏం చేశాడంట? అక్కడ రాసిన యెహోవాకు పరిచర్య అంటే, యెహోవాకి ఎలా చేయాలి పరిచర్య? యెహోవా కాళ్ళు నొక్కుతాడా? యెహోవాకు భోజనం పెడతాడా? యెహోవాకి చాయ్ ఇస్తాడా? యెహోవా ఆలయంలో బలిపీఠం అగ్ని ఆరకుండా 2 కట్టెలు వేస్తుంటాడు. ధూపం ఆరిపోకుండా కాస్త పొడేస్తుంటాడు. దీపం ఆరిపోకుండా తైలం. ఇవి సుశిక్షిత యాజకులు మాత్రమే చేయగలిగిన పనులు ఒక బాలుడు చేస్తాడంటే హ్యాట్స్ ఆఫ్ టు దట్ మదర్. ఎవరు నేర్పారండి? ఏలీ నేర్పాడండి. ఏలీ కొడుకులు నేర్పారండి శామ్యూల్కి ఇదంతా. అది కూడా ఎప్పుడు పాలు మరిచే లోపు నేర్పేసిందండి తల్లి. ఎస్, వీ కెన్ టీచ్ అవర్ చిల్డ్రన్. మనం మన పిల్లలకి నేర్పచ్చు. అయ్య బాబా, ఈ తరం పిల్లల్ని, ఈ తరం తల్లుల్ని ఎడ్యుకేట్ చేయాలంతే. ఎందుకు వాళ్ళ మీద పడిపోవటం ఎందుకు? పాపం వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళ పిల్లలు సార్ ఎట్లా మోల్డ్ చేస్తే అట్లా ఉంటారు. వాళ్ళకి ఏం తెలుసు? పూర్తిగా మన చేతులు ఉంది వ్యవహారం. అంటే ఇప్పుడు చెప్పండి. అందుకనే మొదటి సమయాలు 3లో శామ్యూల్ ఎంట్రీని ఏమన్నా తెలుసా? దీపం ఆరిపోక మునుపు సమయాలు పరిచర్యకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్నో సంఘ దీపాలు ఆరిపోకుండా, ఎన్నో పరిచర్యలు చల్లారిపోకుండా, ఎన్నో ఘనమైన సేవలు అర్ధాంతర ముగింపుకు రాకుండా, వన్స్ అపాన్ ఏ టైం అనే మినిస్ట్రీ గురించి మాట్లాడే దుస్థితి రాకుండా, దీపం వెలుగుతుండగానే నూనె పోసే ఒక దైవజనుడు కావాలి. అగ్ని ఆరనివ్వని పరిశుద్ధుడు కావాలి. ఒక సేవలో నిలబెట్టే అభిషక్తుడు కావాలి. తయారు చేసే తల్లులు కావాలి. అంటే ఇప్పుడు హన్నా ఒక పాస్టమ్మ గారా, ఒక విశ్వాసి అండి. కానీ తన భారం ఏంటి తెలుసా? ఆ పరిశుద్ధ రాధన అని తెలుసా? అయ్యా, మా అయ్యగారితోనే సేవ ఆగిపోకూడదు, ఈ పరిచర్యలో ముగించబడకూడదు, మందిరానికి తాళం పడకూడదు, ఇక్కడ దీపం ఆరిపోకూడదు. అయ్యా, నెక్స్ట్ జనరేషన్ రైస్ చేయండి ప్రభా, సేవకులను లేపండి ప్రభా, తైలమును పోసేవారిని లేపండి, అభిషక్తులను లేపండి, పరిశుద్ధులను లేపండి. అవసరమైతే నాకు ఒక అవకాశం ఇవ్వండి. నా చేతికి మీరు ఇచ్చే బహుమానాన్ని నా కోసం కాదు, వృద్ధాప్యంలో ఆసరా కోసం కాదు, నా చరమాంక దశలో నాకు మేలు చేయడానికి కాదు, నీ రాజ్య నిర్మాణానికి, సంఘ పరిచర్య కొరకు, ఆత్మల సంపాదన కొరకు. లెట్ మీ రైజ్ అప్ ఎ జనరేషన్ who can serve the church and ministry. That was the cry of Hannah. Amen.
పిల్లల కోసం మాత్రం ఏడ్చిన ఏడుపు కాదు సార్ అది. నేనేమన్నానంటే, పౌర స్వరం మీకు వినబడిందా? పరిశుద్ధుల దుఃఖం మీకు తెలుస్తోందా? అలనాటి తొలినాటి మహిమ కలిగిన పరిశుద్ధ సేవకుల యొక్క సేవా సాక్ష్యాలతోనే బతికేసే పరిస్థితి లేకుండా, మరి పిఎం సమీల్ గారు వచ్చినప్పుడు, మరి మొంగమూరి దేవదాస్ గారు వచ్చినప్పుడు, మరి భగత్ సింగ్ గారు వచ్చినప్పుడు ఎంతసేపు అది చెప్పుకొని బతకాల్సిన పరిస్థితి ఈ తరములో వాళ్ళు పరిశుద్ధులు, వారు ప్రార్థనా పరులు. నో డౌట్ వాళ్ళు చేసిన సేవ నిరుపమానమైన సేవ, మాట్లాడడానికి లేదు. అయితే ఆ జ్ఞాపకాలతోనే బతుకుదామా? ఈ తరంలో అలాంటి వాళ్ళు వద్దా? సమర్పణ గలవారు వద్దా? పరిశుద్ధులు వద్దా? ఇండియన్ చర్చ్ ఇస్ క్రైయింగ్ ఫర్ సచ్ అనాయింటెడ్ పీపుల్. ఎవరైనా ఒకరిద్దరు డబ్బు కోసం చూస్తున్నారేమో, వారి కష్టాలు సమస్యలు నేనేం కించపరచడం లేదు. కానీ భారత క్రైస్తవ సంఘం మరొక సాధుర్ సింగ్ కోసం, సుందర్ సింగ్ కోసం, మరొక భక్త సింగ్ కోసం, మరొక ముంగమూరి దేవదాస్ గారి కోసం, మరొక యేసన్న గారి కోసం ఎదురు చూస్తుందండి. లార్డ్ రైజ్ అప్ అనదర్ జనరేషన్ ఫర్ ద గ్లోరియస్ మినిస్ట్రీ. లార్డ్, దీపం ఆరిపోకుండా ఉండాలని, తైలము పోసేవారు కావాలని, అగ్ని ఆరనివారి సేవకులు కావాలని, బలిపీఠానికి మందసానికి మధ్య అలుపెరక పరుగులెత్తగలిగిన ఒక యాచక తరము లేపబడాలని దేశం ఏడుస్తోంది ప్రియులారా. Can you please agree with them tonight? So that God would raise up another generation, Samuel's generation, Joshua's generation, Elijah's generation, and Timothy's generation, to prepare the church for the rapture of Jesus Christ, to complete the sanctification process, to appear before God for the glorification. This is the last hour for the church. If you are not in a position to give an ear to the agony of the saints, that is very painful. It is humble request of a pastor from India who came here not to raise up some financial support, but to raise up a prayer support, who can stand in the gaps to cry for the nation, so that God would raise up another generation for the end time revival. It is the cry of the saints in India. అలాంటి సేవకులు మళ్ళీ కావాలి. ఏలీతో ముగించబడకూడదు, మోషేతో ఆగిపోకూడదు, ఏలియాతో ఆగిపోకూడదు. నెక్స్ట్ జనరేషన్ ఒక పవర్ఫుల్ తరం మళ్ళీ రావాలి. మీరు నిజంగా ఎంతమంది కోరుకుంటారు? దైవజనులు కావాలా వద్దా? పరిశుద్ధులు కావాలా వద్దా? నేను ఇట్లా అంటున్నాను, బాధపడకండి. ఎవరినైనా దేవుడు సేవకులను లేపాలని కోరుకుంటాం, కానీ మన బిడ్డలను సేవకి ఇవ్వడానికి ఎందుకు ఇష్టమవుతుంది? అర్పించిన బాలుడు 10,000 అర్పించెదవా? అడుగుతాం అందరు, నువ్వు అర్పిస్తామా? వై డోంట్ యూ డూ దట్? Take it as a clear call from the Holy God tonight to offer your children to surrender all their future into the holy hands of the Almighty God, so that they may become Joshua's and Elijah's and Samuel's and Timothy's, to prepare the church for the end time revival. Amen? దీపం ఆరిపోక మునిపే సమయాలు కావాలి. ఒకప్పుడు సేవ జరిగిందండి, ఇప్పుడు లేదని మాట వినబడకూడదు. చాలా బాధ అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఒరిస్సాలో గోపాల్పూర్ దగ్గర, భువనేశ్వర్ దగ్గరలో, ఇటు బరంపూర్ దగ్గరలో ఉంటుంది గోపాల్పూర్ దగ్గరలో గ్రామాన్ని గురించి విన్నాను. నేను ఆశ్చర్యపోయాను. 70s ద ఎర్లీ రివైవల్. ఆ గ్రామంలో ఒక 300 గడప ఉన్నారు. అందులో బ్యాప్టిజం పొందని వ్యక్తి ఒక్కడికి వెళ్ళాడంట. 100% సాల్వేషన్ రికార్డు ఉన్న గ్రామం అది. ఈరోజు గురించి అడగొద్దు. ఈరోజు కరపత్రికలు పట్టుకొని ఊర్లో అక్కడికి పెట్టి ధైర్యం చేయలేకపోతున్నాం.
ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ప్రతి పట్టణములో లక్షల కొలది క్రైస్తవ భక్తులు బలగమున్న సిటీస్లో కరపత్రికలు పంచే పరిస్థితి కూడా లేదు, పబ్లిక్ మీటింగ్ లేదు. దేన్ని బట్టి సంతోషపడదాం, దేన్ని బట్టి ఆనందపడదాం? మణిపూర్లో జరిగిన గొడవల గురించి మీరు విన్నారు కదా. ప్రభుత్వం ఏమంటుంది, కోర్టులు ఏమంటుంది, ప్రపంచం ఏమంటుంది, మీడియా ఏమంటుంది? అది 2 ట్రైబ్స్ మధ్య వచ్చిన గొడవ. ఇట్ హ్యాస్ నో డైరెక్ట్ లింక్ విత్ క్రిస్టియానిటీ. ఇది కదా మొత్తం ప్రపంచం అంతా చెప్పారు. మరి 2 కోకేస్ నాగాస్ మధ్య జరిగిన, మైత్రీస్ మధ్య జరిగిన తగువే గనకైతే ఎందుకు 250 చర్చిలు నాశనమైనవి? ఒకవేళ 2 ట్రైబ్స్ మధ్య గొడవే అయితే పాస్టర్ల తలలు నరికి ఆ ఇంటికి కర్రలతో తడికిలు కడతారు కదా, ఆ తడికిలకి పాస్టర్ గారి తల నరికి ఆ తలను అట్లా గుచ్చారు. వాళ్ళ డాడీ తలను అట్లా చూసి బిడ్డ చచ్చిపోయింది తెలుసా, 12 సంవత్సరాల పాప చచ్చిపోయింది. పిల్ల హూ కెన్ బేర్ దాట్? కెన్ ఎ డాటర్ కెన్ సీ హిస్ ఫాదర్ సెడ్ లైక్ దాట్? మీడియా చెప్పిందంత నిజమేనా? కోర్టులో నిరూపించబడింది నిజమేనా? ప్రభుత్వాలు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమేనా? నిజాలు వేరు, వార్తలు వేరు సార్. చాలా బాధ అనిపిస్తుంది తలుచుకుంటే. We firstly had a privilege to minister such people and bless them in the way the Lord has blessed us. We cannot meet every need of their lives, but we tried our best. మరొక అద్భుత తరము అభిషిక్త సేవకుల కోసం దేశం ఎదురు చూస్తుంది. నా 2 చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను, కెన్ యూ స్పేర్ సమ్ టైమ్ టు క్రై ఫర్ ద నేషన్? యాజ్ యువర్ ఫ్యామిలీ ఇన్ యువర్ హోమ్, యాజ్ ద చర్చ్ అండ్ సమ్వేర్, కెన్ యూ స్పేర్ 5 to 10 minutes time in the Sunday service or a fasting prayer to cry for the nation? I want to see people tonight who can dedicate their lives for such special prayer for the nation. And all the people who agree with me say amen. Hallelujah. ఇంకా సమయం లేదు, నాకు ఇచ్చిన టైం అయిపోయింది. నేను ముగిస్తూ మీరు చదవక్కర్లేని 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. యోవేలు 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల మధ్య దేవుని తోట మిడతల పాలైపోయి నాశనం అయిపోయిన కారణంగా యాజకులు అంగలార్చుచున్నారని రాసింది. ఇట్స్ ఓకే, టైం లేదు కనుక చదవమని అడగటం లేదు నేను. మీరు నోట్ చేసుకుని చదువుకోండి. తర్వాత యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని తోట సంఘం ఎంత నాశనం అయిపోయిందో రాశాడు. 7-8 వచనాలలో యాజకులు మందిరాలకు ఎవ్వరూ రావట్లేదని వాళ్ళంట చెప్పండి అంగలారుస్తున్నారంట. ఇస్ నాట్ ట్రూ? ఒకప్పుడుతో పోల్చుకుంటే సోకాల్డ్ అభివృద్ధి చెందిన దేశాలలో సంఘాలకు హాజరయ్యే వారి శాతం తగ్గిపోతుంది. ఓన్లీ పెద్దవాళ్ళు వస్తున్నారు, ఈ జనరేషన్ రావట్లేదు. I literally cried when I gone through such news. అమెరికా దేశంలో ప్రజలు మందిరాలకి రాక సంఘములో కానుకలు తగ్గి చర్చ్ యొక్క కరెంటు బిల్లు కూడా కట్టుకోలేక చర్చెస్ని బార్ అండ్ రెస్టారెంట్లకి లీజుకి ఇచ్చిన సంఘాలు ఉన్నాయి, అమ్మేసిన సంఘాలు ఉన్నాయి. విగ్రహారాధన మందిరాలకి చర్చిల్ని అమ్మేసినవి కుప్పలు ఉన్నాయి. నేను వాళ్ళలో కొందరిని అప్రోచ్ అవ్వగలను. మీరు ఎందుకు చేశారు అలాగనంటే ఏం చేయమంటావు? ప్రతి నెల ఇంటి పన్నులు, ఏమంటారు వాటిని, నీటి పన్నులు, కరెంటు బిల్లులు నువ్వు పంపగలవా ఫ్రమ్ ఇండియా అని అడిగారు వాళ్ళని. ఇంగ్లాండ్లో చాలా చర్చిలు, లండన్లో మసీదులుగా, దర్గాలుగా మార్చేశారు, బార్ అండ్ రెస్టారెంట్లుగా మారిపోయినాయి. ఎవరంటాడు దేవుని తోట పాడైపోయింది. మందిరాలకు ఎవరు రావట్లేదు, మందిరానికి రావలసినవి రావట్లేదు. 10% చర్చిలో ఇవ్వడానికి ఇష్టం లేని ఈ తరం 50% తాగుల్లో పాడు చేస్తుంది. ఫీలింగ్ వెరీ సారీ టు సే,
ఒక్క రాత్రి క్లబ్లో కూర్చొని వీకెండ్ పబ్స్లోకి వెళ్ళి తన నెల జీతాన్ని ఏం కాకుండా ఆశామాసిగా 30-40% ఖర్చు పెట్టేసే తరం ఉన్నారు. ఇది అబద్ధం కాదు, ఇట్స్ ఎ సర్వే రిపోర్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. వీకెండ్ పబ్స్కి వెళ్ళి 30-40% ఖర్చు పెడుతున్నట్టు ఈ జనరేషన్ ఆఫ్ దర్ శాలరీ, ఆఫ్ దర్ హార్డ్ ఎర్నింగ్స్. 4 వీకెండ్స్ కలిపి ఈజీగా 40% ఖర్చు అవుద్దంట. 10% ఇన్ వీక్. అదే లైఫ్ స్టైల్కి బారిలు నిలబడైపోయారు. పిల్లల్ని వేరే చోట వదిలేస్తున్నారు, వీళ్ళు క్లబ్లకి వెళ్తున్నారు, ఎప్పుడో హ్యాంగ్ ఓవర్ ఇంటికి వస్తున్నారు. ఇందులో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఆ మాట తెలిస్తే ఎంత కష్టం అనిపిస్తుంది. అరే ప్రార్థన చేయలేకపోతేనే బాధ, పరిశుద్ధత కొరకు సాధన చేయకపోతేనే బాధ. అంటే నీ సమయాన్ని ప్రభుతో గడపవలసిన నీవు పబ్బులో క్లబ్లో మద్యపానంతో ఎట్లా గడుపుతావు? ఇది పరిశుద్ధులకు తగదనే మాట ఎవరికి వినబడదా? యాజకులు ఏడుస్తున్నారంట, లార్డ్ there is nobody to attend the church, Lord. The number is decreasing day by day. ఈ తరం మందిరాలకి తక్కువగా వస్తున్నారని పౌరం ఏడుస్తుంది. ఆ తర్వాత ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 1-4 వచ్చిన తర్వాత చదువుకోండి. ఇది వినగా నేను కూర్చుని చోటనే కుప్పకూలి శ్రమ తీయడా సాయంత్రం వరకు ఏడిచాను. జుట్టు పిక్కున్నాను, గడ్డం పక్కలు పెరికేసుకున్నాను, నా బట్టలు చింపేసుకున్నాను అంటాడు ఎజ్రా. అంతేమైంది? ఎక్స్క్యూజ్ మీ, ఎందుకంత ఏడవాలి? ఏమైపోయింది అసలు అంటే అంటాడు, దేవుని ప్రజలు దేశ జనులలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక తమ బిడ్డలను మోయాబీలకి ఇచ్చి మోయాబీలను తమ బిడ్డలకి చేసుకున్నారు. ఇట్టి అపరాధము చేసిన వారిలో ఇశ్రాయేలు పెద్దలు ఉన్నారన్నాడు. కైండ్లీ మేక్ నోట్ ఆఫ్ దట్ పాయింట్. I have quoted from Ezra chapter 9 verse 1-4. గుండె పగిలిపోతుంది. ఒక పెద్ద మనిషి ఒక వార్త వినగానే కూర్చొని గడ్డం పీకేసుకున్నాడంట, జుట్టు పీక్కున్నాడంట, పట్ల చింపుకున్నాడు. గడ్డం పీక్కోవటం ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది మీరు ఆలోచించండి. కెన్ యు ఇమాజిన్ దాట్? ఎందుకయ్యా ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రమ తీరా ఏడ్చాడంట, కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు రోజంతా. వాట్ హ్యాపెండ్ సార్ అని అడిగితే, దేశపు జనులలో నుండి దేవుని ప్రజలు తమ్మును వేరుపరుచుకొనలేదు. గట్ ద పాయింట్? అంటే మనం దేవుని బిడ్డలం కదా, మనం పరిశుద్ధులం కదా, మనం ఇట్లా ఉండొద్దు కదా, మనం ఇట్లా చెయ్యొద్దు కదా. అసలు వేరుబాటు జీవితం లేదు. ఫస్ట్ పాయింట్, అలాంటి పరిశుద్ధ తరము సేవకులు మళ్ళీ లేపబడాలని. సెకండ్ పాయింట్, మందిరాలకు వచ్చే హాజరు శాతం మళ్ళీ పెరగాలని. ఆమేన్. మూడవ పాయింట్, మన బిడ్డలు లోకంతో కాంప్రమైజ్ అయిపోకూడదు. దేశపు జనం నుండి వేరుపరుచుకోవాలి, ప్రత్యేకంగా ఉండాలి. అన్కాంప్రమైజ్ జనరేషన్ మనకు కావాలి. ద సపరేటెడ్ పీపుల్, వేరుబాటు జీవితం కలిగిన వారు కావాలి. ఇట్టి అపరాధం అంటే కలిసిపోయిన బ్యాచీలో ఇశ్రాయేలు పెద్దలు ఉన్నారంట. సంఘ కాపురులే, సంఘ పెద్దలే తమ బిడ్డల విషయంలో, పిల్లల విషయంలో రక్షణతో, పరిశుద్ధాత్మతో, ఆత్మీయ అంతస్తులతో కాంప్రమైజ్ అయిపోయి, వాడు ప్రేమించాడనో, ఏమో ప్రేమించిందనో, కులం కలిసిందనో, దరిద్రపు కట్నమనో, ఒక్కడే కూతురని చెత్త మాటలతో పెళ్లి చేస్తే ఎలాగా? రక్షణ అనుభవం చూడొద్దా? మారుమనసు అనుభవం చూడొద్దా? పరిశుద్ధాత్మాభిషేకం చూడొద్దా? సాక్ష్యం చూడొద్దా? కుటుంబం దేవుని సంఘములో చురుకుగా ఉన్నారు లేదా చూడొద్దా? What does it mean to have the spiritual status? Same company, same course. Absolutely nonsense. And last and final word of my message tonight, Ezekiel chapter 9 1 verse word. ఎహెజ్కేలు 9:4, పట్టణములో జరుగుతున్న హేయ కృత్యములను బట్టి ప్రలాపించు వాళ్ళ లలాటముల మీద ముద్ర వేయమని చూడగా నేను తప్ప ఎవడో కనపడలేదన్నాడు. పట్టణములో జరుగుతున్న హేయ కృత్యములు. మొదటి 3 నేను చర్చ్ గురించి మాట్లాడాను. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ సెయింట్స్ కావాలని.
చర్చిల్లో హాజరు శాతం మళ్ళీ పెరగాలని, చర్చిలు ప్రజలతో కన్నీటి ప్రార్థనలతో అభిషేకాలతో మారుమోగిపోయి నిండిపోవాలని. మూడవది, క్రైస్తవులు అన్కాంప్రమైజ్డ్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ పరిశుద్ధులు సహవాసం కలిగి, సంబంధాలు కలిగి రోషంగా బ్రతకాలని, వేరుబాటు జీవితం చేయాలని. ఇక నాలుగవది, పట్టణములో జరుగుతున్న హేయకృత్యములు, అది సిడ్నీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, పట్టణములో జరుగుతున్నంటే సమాజములో జరుగుతున్న పాపాలను బట్టి మూలుగిలుడుచు ప్రలాపించేవారు ఉంటే వారికి ముద్ర వేయమని దేవుడు ఒక దూతనిచ్చి పంపితే హెజ్కేలు తప్ప ఒక్క లేడంటండి. పట్టణం మంత్రికి చూస్తే ఎవ్రీబడి ఎంజాయింగ్ దిర్ లైఫ్. ఒక హెజ్కేలు మాత్రమే ఒక మూలన పడి, అయ్యా నా పట్టణం పాడైపోతుంది, పాపం పెరిగిపోతుంది అయ్యా, బార్ షాపులు బైబిల్ అమ్మే కొట్లుగా మారిపోవాలి, సినిమా థియేటర్స్ చర్చిలుగా మారిపోవాలి, సంత కూడలలో వ్యభిచారపు కేంద్రాలన్నీ రద్దయిపోవాలి, వెతికితే బోతద్దం పెట్టి చూస్తే ప్రభుత్వం సర్వే చేస్తే అసలు వ్యభిచారం ఈ పట్టణం లేదనే వార్తతో అవాకైపోవాలి. ఈ 4 మాటలతో నా సందేశాన్ని ముగిస్తున్నాను. మనం ప్రార్థన చేసే బాధ్యత మనకు లేదంటారా? సిన్సియర్లీ ఐమ్ ఎక్స్పెక్టింగ్ యువర్ రెస్పాన్స్ ప్లీజ్. హల్లెలూయా. ఐఎఫ్జే ప్రేయర్ మూమెంట్ చేసే పని ఇదే. మా పాస్టర్ మాకు బాగాలేదు, పిల్లలు మాటింటలేదు, ఇవన్నీ చేయం, పర్సనల్ ప్రేయర్లో చేస్తాం. రోజు నెలలో ఒక ఆదివారం తప్ప మిగతా రోజులన్నీ ఏదో ప్లేస్లో ఐఎఫ్జే ప్రేయర్ మూమెంట్ జరుగుతుంటుంది. ఎక్కడో 100-200 పాస్టర్లు మోకాళ్ళ పోయి ఏడ్చేస్తుంటారు. వీళ్ళు ఏడుపులు, దానికోసం ₹100 ఖర్చులు పెట్టుకొని వస్తారు. ఎక్కడ రూపాయి చందా ఇచ్చేది లేదు, ఓ స్టేజీ లేదు, హడావుడు లేదు, అందరు కింద పడి మోకాళ్ళ మీద ఏడుస్తుంటాం. దేనికోసం తెలుసా? అయ్యా మా దేశంలో కూడా పవర్ స్వరం వినబడాలి, మా దేశంలో సమయాలు కావాలి, మా దేశంలో మందిరాలు మళ్ళీ పరిశుద్ధులతో కలకలాడాలి. ఈ జనరేషన్ మేము క్లబ్బుల్లో పాపంలో చూడలేము. We need our people at your feet. Can somebody join me for the prayer? ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం, తర్వాత we will move on. ఆరోగ్యం ఉంటే, వయసు సహకరిస్తే రండి మోకాళ్ళ మీదకి. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఒక 5 నిమిషాలు దేవుని కాళ్ళు పట్టుకుందాం. నా చేతులు జోడించి అందరినీ బ్రతిమాలుతున్నాను, దయచేసి ఇది ఏకాంత ప్రార్థన కాదు, ఇది పర్సనల్ ప్రేయర్ కాదు. మనం అందరం కలిసి ఇండియా కోసం ప్రార్థన చేద్దాం. కెన్ ఐ రిక్వెస్ట్ సంబడి టు రైజ్ అప్ యువర్ వాయిస్ అండ్ హ్యాండ్స్? నేను చేతులు ఎత్తిన సాయంకాలపు నైవేద్యం అన్నాడుగా, చేతులు ఎద్దామా? ఒక్క నిమిషం చేతులు ఎద్దామా? స్వరం కూడా ఎత్తండి. లోపల ప్రార్థన చేయడానికి ఇది వ్యక్తిగత ప్రార్థన కాదు కదా. లెట్ us all cry for the nation tonight. ప్రభువా మా తరం ఇంత నాశనం అయిపోకూడదయ్యా. ఏం గుసగుసడాల్సిన పరిస్థితి లేదండి. అమ్మా పిల్లలు పెద్దలు ప్రార్థన చేయండిరా. ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, మిమ్మల్ని నాకు సహాయం చేయమనట్లేదు, మొర్ర పెట్టమని అడుగుతున్నాను, ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మన దేశం కొరకు రోదన చేసే హన్నాలు కావాలి. దేవుని తోట పాడైపోతున్న మొర్ర పెట్టే యోవేలు గ్రంథములో చెప్పబడిన యాజకులు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక తరము లేపబడాలని మొర్ర పెట్టే అన్నాలు కావాలి. ప్రజలు పరిశుద్ధతలో వేరుబాటు జీవితంలో ఉండాలని మొర్ర పెట్టే యజ్రా వంటి దైవజనులు కావాలి. పట్టణంలో పాపం జరుగుతుందయ్యా, మా ఊరంతా పరిశుద్ధమైపోవాలి, మా జిల్లా పరిశుద్ధమైపోవాలి, మా రాష్ట్రం పరిశుద్ధమైపోవాలి. యేసు రక్తముతో కడగబడ్డ ఇండియాను మేము చూడాలని మొర్ర పెట్టగలిగినటువంటి ఏకేళ్ళు కావాలి. Can you please raise up your voice for a while? హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రార్థన చేయి బిడ్డా. తమ్ముడు, అన్నయ్య ఒక్క నిమిషం ప్రార్థన చేయి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Come on, come on, come on everybody. హల్లెలూయా. అయ్యా, నేను హన్నా లాంటి బాధ్యత తీసుకుంటానయ్యా. నేను ఎజ్రా లాంటి భారం కలిగి ఉంటానయ్యా. నేను ఎజ్కేల్ లాగా ప్రార్థన చేస్తానయ్యా. మరొక తరం లేపబడాలనే భారం తీసుకుంటానయ్యా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, ఈ రాత్రి ఆస్ట్రేలియా సిడ్నీలో నాతో కలిసి మోకరించిన నీ బిడ్డలతో కలిసి ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ 2-3 నా నామములో ఏకీభిస్తే నేను వారి మధ్యలో ఉంటాను, వారి ప్రార్థన ఆలకిస్తానన్నావు. వారు ఏది బంధిస్తుంది పరలోకలు బంధిస్తానన్నావు. వారు ఏది విడుదల చేస్తే పరలోకలు విడుదల చేస్తానన్నావు. మేమందరం ఏకీభించి ప్రార్థన చేస్తున్నాం. భారతదేశం మీదకి నీ కృప విడుదల చేస్తున్నాం. భారతదేశం మీద యేసు రక్తమును ప్రోక్షణ చేస్తున్నాం. మా దేశములో ఈ తరములో శామ్యూల్ వంటి వారు లేపబడాలని, యెహోషువలు, ఎలీషాలు, తిమోతిలు కావాలని మేమందరం ఏక కంఠము ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాము నాయన. నెక్స్ట్ జనరేషన్ కొరకు మొర్ర పెడుతున్నామయ్యా. మందిరాలు ఖాళీ అయిపోతున్నాయని ప్రార్థన చేస్తున్నాము నాయన. నింపబడాలని ప్రార్థన చేస్తున్నాము నాయన. అది ఆస్ట్రేలియా అయినా, అమెరికా అయినా, ఇంగ్లాండ్ అయినా, నీ సంఘము వట్టిపోకూడదు నాయన. వెలవెలవకూడదు నాయన. అది వేరేదిగా మార్చబడకూడదు నాయన. ఏ దీపం ఆరిపోకూడదు ప్రభువా. ఏ మందిరము వట్టిపోకూడదయ్యా. సియోను క్రమములు ప్రలాపించే పరిస్థితి రాకూడదయ్యా. దేవుని తోట పాడు కాకూడదు నాయనా. పట్టణములో జరుగుతున్న ఈ కుర్చలు, మద్యపానము, వ్యభిచారము, అల్లరితో నాకుపాట్లు, పబ్ క్లబ్ కల్చర్స్, ఇవన్నీ మారాలని ప్రార్థన చేస్తున్నాం. మా దేశం మాత్రమే కాదు, మా బిడ్డలు నివసిస్తున్నటువంటి ఆస్ట్రేలియా కోసం ప్రార్థన చేస్తున్నాను. సిడ్నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల కన్నీటి ప్రార్థనల ఫలితముగా, పరిశుద్ధ జీవితం ఫలితముగా ఇది మొదలుకొని రోజు దేశం కోసం మొరపెట్టే తీవ్రమైనటువంటి ఆత్మ భారము కారణంగా ఒక ఉద్యమాన్ని రగిలించమని, ఇది మొదలుకొని దేశం కొరకు ప్రార్థన చేసేవారిని, సమర్పణ గల వారిని మీరు లేపుతున్నారని స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. అందరు గట్టిగా ఆమేన్. 2 చేతులు పై, ఒక నిమిషం ఆకుండా దేవునికి థ్యాంక్స్ చెప్పండి. జస్ట్ కీప్ ఆన్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ఎ వైల్. Keep on praising God for a while. Come on, come on, come on. Open yourself to say praise God. Amen.